బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి, అర్జునుల వారికి, వేద వ్యాస భగవాన్ల వారికి, విఘ్నేశ్వర్ల వారికి, గీతామాతకు ఆత్మ ప్రణామములు, హృదయపూర్వక పాదాభివందనాలు. గీతను ఉద్ధరించిన వాళ్ళు, దీని యొక్క అర్థం ఆంతర్యం అందరికీ తెలియజేసిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ ఆత్మకి హృదయపూర్వక పాదాభివందనం. శ్రీమద్ భగవద్గీత మహాభారత కావ్యంలోని అతి ముఖ్యమైన 18 అధ్యాయాల లోతైన జ్ఞానం ఈ శ్రీమద్ భగవద్గీతలో మనకి అందించబడింది. అర్జుని యొక్క విషాద హృదయం కారణంగా భగవానుడు ఈ జ్ఞానాన్ని మనకి లభించేటట్టుగా చేశారు. వేదవ్యాస భగవానుల వారు వేదాలన్నిటినీ కూడా సంగ్రహించి ఒక 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 లైన్లోకి, ఒక ఫామ్లోకి తీసుకొచ్చారు. తర్వాత వీళ్ళ జీవితాలు అంటే మహాభారతంలోని ఆ కురువంశము, వాళ్ళ జీవితాలు, ఎవరెవరు ఏమేమి చేశారు, దానివల్ల ఏం పొందారు అంటే కర్మఫలము, చేసిన పని బట్టే ఫలితం వస్తుంది, ఆలోచన బట్టే జీవితం ఉంటుంది. ఇలాగ ఇవన్నీ అంటే వేదాల సారాన్ని వీళ్ళ జీవితాల ద్వారా అందరూ ఈజీగా తెలుసుకోవచ్చు, రాబోయే తరాల వారు ఈజీగా తెలుసుకోవచ్చు అని ఇదంతా మనకు అందించారు. అయితే ఈ భగవద్గీత ఎక్కడ మొదలవుతుందంటే కురుక్షేత్ర సంగ్రామంలోన, పెద్ద యుద్ధ భూమిలోన, చుట్టూ ఇటు ఇటు కౌరవుల సైన్యము, అటు పాండవుల సైన్యము, ఈ రెండు సైన్యాలు మధ్యలో యుద్ధం చేయడానికి రెడీ అవుతారు. అందరూ వస్తారు, మొత్తం ప్రిపరేషన్స్ అన్ని అయిపోతాయి. అక్కడ అర్జునుడు కృష్ణుడిని రిక్వెస్ట్ చేస్తారనమాట. రెండు సేనల మధ్యలోన తీసుకెళ్లి రథాన్ని నిలపండి, అక్కడి నుంచి చూస్తే అటు ఆ సైన్యంలో, శత్రు సైన్యంలో ఎవరున్నారు, మన సైన్యంలో ఎవరున్నారు, నేను ఎవరితో పోరాడాలి, ఈ ధృతరాష్ట్రుడికి హెల్ప్ చేయడానికి వచ్చిన రాజులు ఎవరు, ఎందుకంటే యుద్ధం ముందు భూమండలంలో ఉన్న రాజులందరికీ ఏంటి రిక్వెస్ట్ లెటర్స్ పంపిస్తారనమాట. మా తరపున యుద్ధం చేయండి, మా తరపున యుద్ధం చేయండి, అంటే మీ సంఘీభావాన్ని మాకు తెలపండి అనేసి. అయితే అంటే ఎవరు వీళ్ళ పట్ల వీళ్ళకి సహాయం చేస్తూ వీళ్ళ టీంలో ఉండి యుద్ధం చేయడానికి ఎవరు వచ్చారో వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. కానీ వీళ్ళ టీంకి రాకుండా దుర్యోధనునికి ఆ బ్యాచ్ కి సహాయం చేయడానికి ఎవరు వెళ్ళారు, ఎవరెవరు వాళ్ళ తరపున యుద్ధం చేస్తున్నారు, అది నేను తెలుసుకోవాలి. తెలుసుకుంటే దాన్ని బట్టి వ్యూహరచన, ఫస్ట్ ఎవరితో ఫైట్ చేయాలి, ఎలాగా ప్లాన్ చేసుకోవాలి, యుద్ధాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ తెలుస్తాయి, అర్థమవుతాయి. అలాంటి ప్లేస్లో తీసుకెళ్లి రథాన్ని పెట్టండి అని అర్జునుడు కృష్ణుడిని రిక్వెస్ట్ చేస్తాడు. కృష్ణుడు రథాన్ని తీసుకుని అక్కడ నిల్చోబెట్టి, ఇదిగో పెట్టాను, అందరినీ చూడు, పరికించి చూడు అని చెప్తారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో చూసుకో అన్నట్టుగా. అయితే అర్జునుడు చూస్తారు, అందరు అటు శత్రు సైన్యంలో ఉన్న వాళ్ళందరినీ చూస్తారు. ఒక్కొక్క పర్సన్ని చూసినప్పుడు వాళ్ళు పెట్టిన పెయిన్, వాళ్ళు ఇచ్చిన ఇబ్బంది, ఇవన్నీ కూడా అర్జునుడికి గుర్తొస్తే లేదు, ఈ రోజు సాయంత్రం కల్లా యుద్ధం అయిపోయి వీళ్ళందరికీ నేను బుద్ధి చెప్పేయాలి అని ఒక ఒక ఆవేశంతో ఉంటారన్నమాట. అయితే అప్పుడు కృష్ణుడు అర్జునుడికి స్వీట్ థింగ్స్ అన్ని గుర్తు చేస్తారు. అంటే చిన్నప్పటి నుంచి ఆ పొందిన ప్రేమ, ఆ ఫ్యామిలీ, అవన్నీ కూడా గుర్తు చేస్తారు. గుర్తు చేయడంతో తాతగారి గురించి, గురువు గురించి, ఇలా అందరి గురించి కూడా గుర్తు చేస్తారు అనమాట. అంటే మన జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బాధ ఉంటుంది, సంతోషము ఉంటుంది. కానీ బాధని గుర్తు పెట్టుకున్నంతగా మనం సంతోషాన్ని గుర్తు పెట్టుకోము. ఆ బాధ అనేది మనల్ని ఎప్పుడూ కూడా బాధనే ఇస్తుంది కానీ ఆనందాన్ని ఇవ్వదు అనే చిన్న లాజిక్ మిస్ అయిపోతాం. ఇక్కడ ఆవేశం ఉంది. ఒక పని చేసే ముందు ఆవేశం ఉండకూడదు. అది ఏ పనైనా కావచ్చు, అది చదువుకోవడం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మనం ఇంట్లో చేసే పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు. పని చేసే ముందు మన మనసు అనేది నిర్మలమైన నదిలాగా ప్రశాంతంగా ఉండాలి. ఆవేశము ఉండకూడదు, మమకారము ఉండకూడదు, రాగము ద్వేషము రెండు ఉండకూడదు. ఒక బ్యాలెన్స్ సిచ్యువేషన్. ఎమోషన్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ స్టేజ్ లో ఉండి ఆ బ్యాలెన్స్ స్టేజ్ లో మనం నిర్ణయం తీసుకొని పని చేస్తామో ఆ పని మనల్ని బాధ పెట్టదు, ఆ పని వల్ల మనం ఇంకొకరిని బాధ పెట్టము. ఆ లెర్నింగ్ ఇక్కడ ఇస్తారనమాట.
ఆ స్వీట్ థింగ్స్ అన్ని గుర్తు చేస్తే సర్లే మన వాళ్లే కదా, వద్దు యుద్ధం చేయొద్దు వెళ్ళిపోదామంటారు. అప్పుడు మళ్ళీ బ్యాడ్ థింగ్స్ అన్ని గుర్తు చేస్తారు. అంటే వాళ్ళు పడిన బాధ, వాళ్ళకి పెట్టిన హింస అంతా గుర్తు చేస్తారు. అప్పుడు మళ్ళీ ఆవేశంతో ఇదవుతారనమాట. ఎందుకు ఈ రెండు రకాలుగా అర్జునుడిని డిస్టర్బ్ చేశారు? ఏదో ఒక కారణం ఉంటది కదా. ఆ యుగంలో అంటే ఇప్పుడు మనము బానే అర్థం చేసుకుంటున్నాం. ఒక దైవం అనే స్థితిని కృష్ణుడికి ఇచ్చాం, భగవానుడు అనే స్థితిని ఇచ్చాం. కానీ అప్పుడు ఉన్న టైం లైన్లోన, ఆ సమయంలోన కృష్ణుడిని ఎవరు అంతగా ఆయన ఉన్న స్థితికి తగ్గట్టుగా ఆయన ఎవరు అర్థం చేసుకోవాలి. అర్జునుడికి కొద్దో గొప్ప కృష్ణుడి మీద విశ్వాసం ఉంది, ఏదో ఒక స్పెషాలిటీ ఉంది ఈయనలోన అనే ఒక ఉన్నతమైన భావన ఉంది. అయితే అటువంటి కృష్ణుడు స్వీట్ థింగ్స్ ని, హార్ట్ థింగ్స్ ని అలాంటి సిచ్యువేషన్ లో ఎందుకు గుర్తు చేశారు? ఎందుకంటే మనం పొందిన సంతోషం, వాళ్ళ పట్ల నుంచి మనం పొందిన సంతోషం పట్ల మన కృతజ్ఞతతో ఉన్నామా లేదా అని ఒక పరీక్ష జరిగింది. అక్కడ అర్జునుడు పొందిన ఆ ప్రేమ, కుటుంబం నుంచి పొందిన ప్రేమ, అభిమానం, ఆనందం వల్ల కృతజ్ఞతా భావం అనేది తనలోన డెవలప్ అయిందా లేదా అని పరీక్ష పెట్టారు. కృతజ్ఞత వచ్చింది. కృతజ్ఞత వచ్చింది, కానీ కరుణ ఉందా లేదా, క్షమాతత్వం, కృతజ్ఞత ఉండాలి, క్షమ ఉండాలి. అందుకని బ్యాడ్ థింగ్స్ గుర్తు చేశారు. బ్యాడ్ థింగ్స్ గుర్తు చేసినప్పుడు అంటే మనల్ని ఎవడైనా ఏదైనా బాధ కలిగించాడు అంటే ప్రతి బాధ వెనక, మనం అనుభవించిన ప్రతి బాధ వెనక కార్యకారణ సంబంధం ఉంటుంది అనే రియలైజేషన్ ఎంతవరకు వచ్చింది? కార్యకారణ సంబంధం ఉన్నా లేకపోయినా బాధ పెట్టిన వాడిని క్షమించగలిగేంత క్షమాగుణం తనలో డెవలప్ అయిందా లేదా అని పరీక్షించారు. ఎందుకంటే 12 ఏళ్లగా వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నారు. అరణ్యవాసం అంతా కూడా వాళ్ళకి జరిగిన ట్రైనింగ్ పీరియడ్. సో ఆ పరీక్ష చేస్తారు. 2 పరీక్షల్లోనూ ముందు కృతజ్ఞతా భావంతో ఇంక వద్దు, మన వాళ్ళని మనం ఏమి చెయ్యొద్దు అని అనుకుంటారు. ఇప్పుడు ఎందుకు యుద్ధము అనే లెక్కలో ఆలోచిస్తారు. అప్పుడు బ్యాడ్ థింగ్స్ గుర్తు చేస్తారు. దాన్ని బట్టి క్షమించగలుగుతున్నారా లేదా అని పరీక్షిస్తారు. ఈ కృతజ్ఞత, ఈ క్షమ అనే పరీక్షలు ఎందుకు జరిగాయి? ఆవేశంతో చేస్తే అది యుద్ధం అవుతుంది, మమకారంతో ఆపేస్తే ఆత్మహత్య అవుతుంది. హత్య, ఆత్మహత్య ఈ రెండు కూడా సమాజాన్ని ఏ లెసను నేర్పలేవు సరికదా, మనకి కూడా ఏ లెర్నింగ్ ఇవ్వలేవు. మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే ఆవేశము ఉండకూడదు, మమకారం ఉండకూడదు, మధ్య మార్గం సమస్థితిలో ఉండాలి. జీరో స్టేజ్ లో ఉన్నప్పుడే మనం ఏదైనా నేర్చుకోగలం. ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, మనసులోన ఆలోచనలోన ఒక బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడే మనం వినేది గాని, చూసేది గాని, తెలుసుకునేది గాని అర్థం చేసుకోగలుగుతాము. తద్వారా జ్ఞానంగా మార్చగలుగుతాము. అంటే ఇది నా కర్తవ్య కర్మ అనే అవగాహనతో ఆ పని చెయ్యాలి. అప్పుడే సరి అయిన నిర్ణయం తీసుకుంటాం. సెల్ఫ్ హార్మ్ చెయ్యము, పక్కవాణ్ణి ద్వేషంతో, కోపంతో, ప్రతీకార వాంఛతో చెయ్యం. అందుకు ఈ పరికించి చూడు అనేది జరుగుతుంది. అప్పుడు అర్జునులో క్షమాగుణంతో కరుణ ఉద్భవిస్తుంది. ఆ కరుణతో ఇంత నష్టం జరుగుతుంది, ఇన్ని ప్రాణాలు పోవడం ఎంతవరకు కరెక్టు అని ఆలోచిస్తారు. ఆలోచించి యుద్ధం చెయ్యను అని తన సంజాయిషి ఇచ్చుకుంటారనమాట. ఇదంతా మొదటి అధ్యాయంలో జరుగుతుంది. ఇలాగా యుద్ధం చేయబడడం వల్ల వీళ్ళందరూ చనిపోతారు, పెద్దవాళ్ళందరూ చనిపోతారు. అప్పుడు మార్గదర్శకం ఇచ్చేవాళ్ళు ఉండరు. అయిన వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా సరే, వాళ్ళు ఆతతాయిలైనా కూడా వాళ్ళని చంపడం అంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని చంపడం అనేది చాలా ఘోర పాపము. ఆ పాపానికి ఆతతాయిలైనా సరే వాళ్ళని ఆతతాయిల్ని చంపొచ్చు అని శాస్త్రం చెప్తుంది. కానీ వాళ్ళు అయిన వాళ్ళు అయినప్పుడు చంపకూడదు. చంపితే మన వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోతే కుటుంబానికి అంటే కుల నాశనానికి ఆ దారి తీసిన వాడిని స్థాపన అంటే మూలం నేనవుతాను. నరకంలో ఎన్నో ఏళ్ల వరకు ఉంచబడతాను. అంత పెద్ద పాపం ఇది. సో అటువంటి పాపం మనం చెయ్యొద్దు. అంతేకాకుండా స్త్రీలు హింసించబడతారు, స్త్రీలకు పాపాలు వస్తాయి. స్త్రీలు కి రక్షణ, కుల స్త్రీలకి రక్షణ కరువు అవుతుంది. రక్షణ కరువు అయినప్పుడు ఎవరైనా కూడా ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వర్ణ సంక్రమణం జరుగుతుంది. వర్ణ సంక్రమణం జరిగితే ఈ ధర్మాలన్నీ, కుల ధర్మాలు, కుల పద్ధతులు
ఇవన్నీ కూడా నాశనం అవుతాయి. వర్ణ సంకరం వల్ల పితృలకు అంటే ఆల్రెడీ బాడీ వెకేట్ చేసిన వాళ్ళకి తర్పణాలు అందవు. దానికి కూడా వీళ్ళు పనికిరారు. మొత్తానికి ఎంత నాశనం అంటే ఉన్న సమాజము, ఈ జనరేషను, రాబోయే జనరేషను, ఆల్రెడీ బాడీ వెకేట్ చేసిన జనరేషన్, ఇలాగ తరతరాలు కూడా నాశనం అయిపోతాయి. అది మన వల్లే. వాళ్ళు ఇంత నష్టం ఉంది, ఇది సరైన పని కాదని తెలిసే వాళ్ళు చేస్తున్నారు. ఆ వాళ్ళ ఆవేశం వల్ల, వాళ్ళ అహంకారం వల్ల, వారు విధిమీరిన అత్యాస వల్ల, ఏదో కారణంగా వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ సరికానిదని తెలిసి కూడా మనం ఎందుకు చెయ్యాలి? మనం అంతటి పాపం చెయ్యొద్దు కృష్ణ, మనం అంతటి పాపం చెయ్యొద్దు అని చెప్పి అర్జునుడు రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేసి నేను యుద్ధం చేయనని చెప్పి గాంధీవం అవి పడేసి అక్కడ రథం మీద చతికిల పడిపోతారు. కృష్ణుడు అప్పుడు క్వశ్చన్ చేస్తాడు. ఈ పరిస్థితిని చూసి ఆ కరుణ హృదయుడైన అర్జునుని చూసి, అంటే హృదయంలో కరుణ నిండిన హృదయంతో ఉన్న అర్జునుని చూసి కృష్ణుడు అర్జున్ని క్వశ్చన్ చేస్తారు. ఏంటి, నువ్వు ఒక పండితుడిలాగా మాట్లాడుచున్నావే, ఇది పండితుడైన వాడు గాని, పండితుడైన వాడు అంటే పండితుడు అంటే ఇక్కడ జ్ఞాని, అన్ని తెలిసినట్లుగా మాట్లాడుతున్నావే, జ్ఞాని అన్ని తెలిసిన వాడైతే జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ, బాడీ ఆల్రెడీ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ గురించి కానీ బాధపడడు. ఎందుకంటే ఇది తగని సమయమున నీకు ఈ మోహం ఎట్లు దాపరించినది. ఈ సమయం ఎందుకు, ఈ సమయం అనేది యుద్ధం చేయడానికి. ఇక్కడ యుద్ధం చెయ్యను, ఇలాగా ఈ మోహం, ఇంత మోహంలోకి ఎలా వెళ్ళిపోతున్నావు? నా వాళ్ళు, రాజ్యము, ప్రజలు, ఈ తరము, ఆ తరము అనే మోహంలోకి ఎలా వెళ్ళిపోతున్నావు ఆలోచించు. నీకు పిరికితనం వచ్చింది, నీకు హృదయ దౌర్బల్యం వచ్చింది, చెక్ చేసుకో. ఇది సరి అయిన పని కాదు. నీ నీ నువ్వు ఏ కార్యం చేయడానికి, ఏ పని చేయడానికి వచ్చావో ఆ పని చెయ్యు అని చెప్పి కృష్ణుడు మళ్ళీ మోటివేట్ చేస్తారు. మోటివేట్ చేస్తా అప్పుడు మళ్ళీ అర్జునుడు అంటారు, మీరు చెప్పింది కరెక్టే. అంటే ఇప్పుడు కృష్ణుడు ఏమన్నారు, నువ్వు పిరికితనంతో ఉన్నావు, నీకు హృదయ దౌర్బల్యం వచ్చింది, తగని సమయం ఈ మోహం వచ్చింది అంటే ఇవన్నీ ఏంటండి, తప్పులు ఎత్తి చూపించడమే కదా. అలాగా ఒక వీరుడికి అంటే అర్జునుడికి ఈ పొరపాట్లు నీలో ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ ఈ గుణాలన్నీ నీలో బయటకు వస్తున్నాయి, ఇది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు అర్జునుడు యాక్సెప్ట్ చేస్తాడు, ఒప్పుకుంటారు. ఒప్పుకుంటూ మీరు అది అన్నిదంతా కరెక్టే, నాలో పిరికితనం వచ్చింది, అది నేను ఒప్పుకుంటా. కానీ ఎంత ఆలోచించినా, ఎంత నన్ను నేను సరి చేసుకోవాలని చూసినా కూడా భీష్ముడు, ద్రోణాచార్యులు లాంటి గురువుల్ని చంపి ఆ రక్తంతో తడిచిన ఈ రాజ్యభోగాల్ని అనుభవించడానికి నా మనసు అంగీకరించట్లేదు. నేను ఏమి నిర్ణయించుకోలేకపోతున్నాను. ఎంతగా అంటే ఇప్పుడు యుద్ధం చేస్తాము, కానీ మనం గెలుస్తామా, వాళ్ళు గెలుస్తారో తెలియదు. ఎవరు ఓడిపోతారో తెలియదు. అసలు యుద్ధంలో ఏం జరుగుతాదో తెలియదు. అయినా కూడా యుద్ధం చేయడానికి మనసు అంగీకరించట్లేదు. ఇంకా ఈ భూమి మీద అడుక్కునైనా అంటే బిచ్చమెత్తుకునైనా జీవించడానికి నాకు ఓకే అనిపిస్తుంది. కానీ గురువుల్ని చంపి ఆ రక్తంతో, గురువుల్ని పెద్దవాళ్ళని చంపి ఆ రక్తంతో రాజభోగాలు అనుభవించడానికి నాకు మనసు అంగీకరించట్లేదు. నాకేమి పాలుపోవట్లేదు. ఇది నా స్వభావం కాదు. కానీ ఈ క్షణంలో నాకు ఇంత పిరికితనం వచ్చేసింది. మీరు అన్నట్టు నేను ఆ పిరికితనాన్ని కూడా నేను పిరికివాడిని అయిపోయాను. నాకు ఏం చేయాలో, నేను నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు. నేను మీ శిష్యుడను, శరణాగతుడను, నాకు మార్గదర్శకత్వం చెయ్యండి. ఏంటి ఇప్పుడు ఆయనలో వచ్చిన డౌట్స్ అన్ని ఎందుకు వచ్చాయి? ఆ డౌట్స్ కి, నా క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్స్ కావాలి. అంటే అర్జునుడి హృదయంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. నేను నాది అంటే ఇక్కడ జీవుడికి, జీవాత్మకి, ధర్మానికి, జీవుడికి జీవాత్మకి మధ్యన యుద్ధం జరుగుతుంది. జీవాత్మ ఏమో కరెక్ట్ అంటుంది, జీవుడేమో రాంగ్ అంటున్నాడు. అంటే చంపి తెచ్చుకోవాలా, ఇంతమందిని చంపి సుఖపడాలా, ఆ సుఖం అవసరమా అనేది ఒక పక్క. ఇక్కడ ఈ సమాజంకి ఇప్పుడు ఇది అవసరం అనేది ఒక పక్క. అంటే మన ఆత్మ మనకిచ్చిన సిలబస్ కంప్లీట్ చెయ్యాలి, అది మన స్వధర్మం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అది చెయ్యనా వద్దా అని సందిగ్ధం. ఆ సిచ్యువేషన్కి వచ్చాక ఇది ఎప్పుడు కూడా, ఎప్పుడు మనకిది జరుగుతూ ఉంటది. ప్ర చాలా చాలా విషయాల్లోన, మన అంతరంగంలోన ఈ యుద్ధం అనేది జరుగుతూ ఉంటది. ఆ యుద్ధం జరిగినప్పుడు ధర్మం యొక్క సహాయం తీసుకోవాలి, విశ్వం యొక్క సహాయం తీసుకోవాలి, పరమాత్మ తత్వం యొక్క సహాయం తీసుకోవాలి. పరమాత్మ తత్వం అంటే కర్మతత్వము, ఆత్మతత్వము, జ్ఞానతత్వము. ఈ మూడు, ఈ మూడిటి యొక్క సహాయం తీసుకోవాలి. అది
కృష్ణ పరమాత్మ అర్జునుడికి అందించే శ్రీమద్ భగవద్గీత అధ్యాయాలు, శ్లోకాలు, 700 శ్లోకాల్లోన ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అర్జునుడు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తారు. అప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తారనమాట. నా వల్ల చనిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, ఇంత నాశనం అయిపోతుంది అంటున్నావు కదా. నువ్వు శరీరాన్ని చూస్తున్నావు కాబట్టి నీకు ఆ బాధ వచ్చింది. ఆత్మ పదార్థాలము, జీవాత్మ యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క లక్షణాలు ఎవరు దాన్ని నాశనం చేయలేరు. మళ్ళీ మళ్ళీ ఏంటిది, పాత వస్త్రాలని విడిచి కొత్త వస్త్రాలు వేసుకున్నంత సులువుగా జీవాత్మ కొత్త జన్మలు తీసుకుంటూ కొత్త కొత్త శరీరాలు తీసుకొని వచ్చేస్తూ ఉంటది. నువ్వు గాని నేను గాని రాజులు గాని లేని కాలమే లేదు. అన్ని కాలాల్లోనూ అందరూ ఉన్నారు. ఇది ఒక లెర్నింగ్. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క లెర్నింగ్ కోసం తెచ్చుకుంటాము. ఎవరి వాస్తవానికి వాళ్లే సృష్టికర్త. ఈ మొత్తం ఇక్కడ యుద్ధ భూమిలో ఉన్న అందరి యొక్క వాస్తవానికి నువ్వు సృష్టికర్తవు కాదు. ఎవరి వాస్తవాన్ని వాళ్లే సృష్టించుకున్నారు. ఎవరి జన్మ ప్రణాళిక బట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ యుద్ధ భూమిలోన ఎవరు ఎవరిని చంపుతారు అంటే ఎవడెవడికి కర్మ రుణాలు ఉన్నాయో వాడే వీడిని ఇలాగా ఎదురెదురుగా ఆ కర్మ రుణాలని తీర్చుకోవడానికి ఒక ప్రణాళిక వేసుకుని వచ్చారు అనే క్లారిటీ ఇస్తారు. ముందేం చెప్తారంటే ఆత్మతత్వం చెప్తారు, జీవాత్మ యొక్క శాశ్వతత్వము, తర్వాత ఆత్మ యొక్క శాశ్వతత్వము. అంటే జీవాత్మను చంపలేమంటే ఆత్మను చంపగలమా? గాలి ఆరిపోయినట్టు చేయలేదు, నీళ్లు నానిపోయినట్టు చేయలేవు, అగ్ని దహించి వేయజాలదు, భూమి తనలో ఐక్యం చేసుకోజాలదు. ఆత్మ జీవాత్మ ఈ రెండిటికి అనంతం, ఎప్పటికీ ఉంటాయి. సనాతనము, పురాతనము, ఎప్పటికీ ఉంటాయి. వీటికి అంతమే లేదు. శరీరమే మారుతూ ఉంటది. కాబట్టి వెళ్ళి ఇంకా వీళ్ళు మరి తిరిగి రారు, ఇదే ఎండ్ అని భయపడాల్సిన పని లేదు అన్నట్టుగా ఆత్మతత్వం చెప్తారు. తర్వాత స్వధర్మం, జీవుడు కోణం చెప్తారు. ఇది స్వధర్మం అంటే మన ఆత్మ ఇచ్చి పంపించిన సిలబస్. జీవుడు ఇక్కడ మనం ఉన్నాము. ఇప్పుడు ఇది సో అండ్ సో మణిమాల ఉంది. ఇది ఒక హోంవర్క్ తెచ్చుకుంది, ఒక సిలబస్ తెచ్చుకుంది ఈ జన్మకి. మణిమాల అనే పేరు, ఈ శరీరము, ఈ శరీరంకి ఆ పేరు, ఆ పేరుకి ఒక బంధాలు, కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, తాను కన్నవాళ్ళు, ఇలాగా కొన్ని బంధాలు. ఇదంతా నేను తెచ్చుకున్న సిలబస్. ఈ సిలబస్ నేను తెచ్చుకున్నా. ఇది నా స్వధర్మం. నా ఆత్మ నాకు ఇచ్చి పంపించిన సిలబస్. ఈ సిలబస్ ఈ జన్మలో నేను చదివి తీరాలి. కాబట్టి స్వధర్మంగా చూసినా కూడా ఒక రాజుగా, ఒక క్షత్రియుడిగా యుద్ధం అనేది అది అందులోనూ ధర్మయుద్ధము అదృష్టవంతులకే దక్కుతుంది. కాబట్టి ఈ లెక్కన చూసినా కూడా ఈ యుద్ధం చేయడం నీకు అవసరం అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసి స్వధర్మం యొక్క అర్థం ఏంటి ఇవన్నీ చెప్పాక ఇంతవరకు జ్ఞానకోణంలో చెప్పాను. ఇకన కర్మయోగం, నిష్కామ కర్మయోగం అంటే ఏ పనైనా సరే మన ముందు ఏ పని వచ్చిందో కర్తవ్య కర్మలని నిష్కామంగా చేసి తీరాలి. ఫలితాన్ని ఆశించకుండా నా ముందు వచ్చిన పనిని కర్తవ్యంగా భావించి నేను చేయాలి. ఇది కర్మతత్వం. ఇది ఒక మెయిన్ ఏమంటాము యూనివర్సల్ రూల్ అన్నమాట. ప్రతి పని వెనక కార్యకారణ సంబంధం ఉంటుంది. ప్రతి పని కూడా మన ముందుకు వచ్చింది అంటే అది మన కర్తవ్యము, కర్తవ్య కర్మగా భావించి చెయ్యాలి. ఇలాగ కర్మ సిద్ధాంతం పరంగా చూసినా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. ఏది ఇప్పుడు సరే, ఇప్పుడు చెయ్యను, నాకు ఇష్టం లేదు, నాకు ఓకే కాదు, నేను చెయ్యను, వెరీ గుడ్, బానే ఉంది. ఎప్పటికైనా చెయ్యక తప్పదు కదా. ఆ రుణం అనేది తీర్చుకోక తప్పదు కదా. పని చేయడం, దాని యొక్క ఫలితాన్ని అనుభవించడం. ఎందుకంటే ఫలితాన్ని ఆశించే పని చేస్తున్నాం కాబట్టి ఫలితం అనేది తయారైపోతుంది. మంచి పని చేస్తే మంచి ఫలితము, చెడు పని చేస్తే చెడు ఫలితం అనేది తయారైపోతుంది. మరి ఆ రుణాన్ని తీర్చుకోవడానికి, ఆ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఇలాగా సకామ కర్మలు చేస్తూ ఉంటే ఫలితాన్ని అనుభవిస్తూ మళ్ళీ 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 రావాల్సి ఉంటుంది. అందుకని నిష్కామ కర్మయోగం గురించి చెప్తారు. చెప్పి ఈ కోణంలో చూసినా కూడా మన ముందుకు వచ్చిన కర్మని కర్తవ్యంగా భావించి నిష్కామంగా, ఫలితం ఏం జరుగుతుందబ్బా, ఏమవుతుంది, రాజ్యం వస్తుందా, చనిపోతారా, ఇంకోటి అవుతుందని అలాగా ఎస్టిమేట్స్ అంటే ఇంకా యుద్ధం చేయనేలు, యుద్ధం మొదలు పెట్టలేదు, అప్పుడే విజయము పరాజయము ఇవన్నీ ఆలోచిస్తున్నారు. కానీ పని మీద కదా మనం దృష్టి పెట్టాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాశన అనేది ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో చెప్తారన్నమాట. చెప్పి కర్మ చెయ్యుట యందే, అది కూడా కర్తవ్య కర్మ చేయుట యందే మనకి అధికారం కలదు. కర్మ ఫలితం మీద మనకి అధికారం లేదు. ఎందుకంటే కర్మ ఫలం అనేవి మిర్రర్ ఇమేజెస్. అద్దంలో మన ప్రతిబింబం మనం ఎలా ఉన్నామో అలానే కనిపిస్తుంది, యాజ్ ఇట్ ఈజ్. అదే విధంగా
పని పని యొక్క ఫలితము రెండు తనంతట తానే మనం పని చేయగానే ఆ పనికి తగ్గ ఫలితము తనంతట తానే తయారైపోతుంది. ఇక్కడ ఎవరు తయారు చేయరు. ప్రత్యేకించి ఫలితం ఇలానే ఉండాలి అని ఆశించడానికి అంచనా వేసుకోవచ్చు, కానీ అలానే ఉండాలి అని ఆశించడానికి మనకి రైట్ లేదు. అలాగని చెప్పి పని చేయడం మానేస్తావా? పని చేయడం మానకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి అని కర్మ సిద్ధాంతం చెప్తారు. ఇవన్నీ చెప్పాక అర్జునుడు ఒక మాట అడుగుతారు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? వాడి లక్షణాలు ఏంటి? వాడి వ్యవహార రీతి ఏంటి? ఎలా ఉంటారు? ఇవన్నీ అర్జునుడు అడుగుతారన్నమాట. అడిగితే అప్పుడు దానికి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు అంటే ఆ రాగద్వేషాలకి అని ద్వంద్వాలకి సుఖ దుఃఖాలకి వీటన్నిటికీ అతీతంగా ఉండేవాడు స్థితప్రజ్ఞుడు. ఎటువంటివి సంభవించిన ఏమంటాము కోరిక. ఇక్కడ స్థితప్రజ్ఞత అంటే ఏంటి? కోరిక లేకుండా ఉండడం కాదు. మనిషి అన్నాక కోరిక ఉంటుంది. ఆ కోరికని డీల్ చేయడం నేర్చుకోవడం. లోక వ్యవహార రీతి అంటే తను సమాజంలోన ఏ విధంగా ఉంటాడు, అందరినీ ఎలా అర్థం చేసుకుంటాడు, అందరితో బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇలా అడుగుతారనమాట. అర్జునుడు అడుగుతారు. అడిగితే దాని అర్థం ఏంటి? ఇప్పుడు స్థితప్రజ్ఞత అనేది ఎలా వస్తుంది? ఎప్పుడైతే సంతుష్టి, తృప్తి, ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాడే స్థితప్రజ్ఞుడు అని సమాధానం ఇస్తారు. అది అది ఎలా జరుగుతుంది? పరమాత్మ సంయోగం వల్ల. అంటే ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులే అనే అవగాహన కలిగినప్పుడు ఏం చేసినా కూడా తృప్తి ఉంటుంది. అంటే మన కోరిక మనల్ని ఇబ్బంది పెట్టదు. ఆ విధంగా ఆ స్థితికి వెళ్ళిన వాడు స్థితప్రజ్ఞుడు. సాధన పని చేస్తూ పని ఏంటిది పని మీద మాత్రమే దృష్టి పెడుతూ ఫలితాన్ని ఆశించక ఉండడం వల్ల మనకి ఆ శ్రద్ధ వస్తుంది. ఆ శ్రద్ధ రావడం వల్ల ప్రతిదాన్ని అంగీకరించగలుగుతాం. అంగీకారంతో తృప్తి వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది, సంతుష్టి. ప్రతి ఒక్కడు పరమాత్మ స్వరూపమే, దైవ స్వరూపమే అనే అవగాహన కలుగుతుంది. అప్పుడు వచ్చేది స్థితప్రజ్ఞత. బయట నాకు ఏమి వద్దు అని లోపల ఆసక్తి ఉంటే అది స్థితప్రజ్ఞ లక్షణం కాదు. కోరికని ఎలా డీల్ చేయాలి, ఒక కోరిక ఎందుకు పుడుతుంది, ఏ విధంగా పుడుతుంది, అది పెరిగి అయితే మనల్ని నాశనం చేయడం, లేకపోతే మన ద్వారా ఇంకెవరైనా నాశనం అవడం అనేది మన బుద్ధి భ్రమణానికి ఎందుకు లోనవుతుంది, దాన్ని ఎలా డీల్ చేయొచ్చు, దాన్ని ఎలాగా సరి చేయొచ్చు, ఎక్కడ కట్ చేయొచ్చు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్థితప్రజ్ఞుడి లక్షణాలు, అది లోక వ్యవహార రీతి, ఆ తాను స్థితప్రజ్ఞుడిగా ఉండాలి అంటే మనలో కలిగిన భావాల్ని ఎలాగా తెలుసుకోవాలి, దాన్ని అవి శృతి మించుతూ ఉండకుండా ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ బ్రేక్ కొట్టాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇవన్నీ చెప్పి ఫైనల్గా ఏమంటారంటే ఇలా ఉండడమే బ్రాహ్మీ స్థితి. అంటే అదే బ్రాహ్మీ స్థితి అంటే ఇదే బ్రహ్మస్థితి పొందిన యోగి. అంటే ఆ బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకున్నవాడు, ఈ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ని తెలుసుకున్నవాడు ఎప్పటికీ మోహితుడు కాడు, మోహంలో పడడు. నా వాళ్ళు, నేను, నాది, చచ్చిపోతాడు, బతుకుతాడు, నేను చంపేస్తాను, ఇలాంటి లెక్కల కంటా కూడా నా కర్తవ్యం ఏంటి, అది సేవగా భావించి చేస్తున్నానా లేదా, ఈ ఈ ఈ స్వధర్మాన్ని పాటిస్తున్నానా లేదా, నా అంటే నా ఉద్దేశ్యంలో హింస ఉందా, అహింస ఉందా అని చెక్ చేసుకుంటూ ఆ స్థితిలో ఉండడానే బ్రాహ్మీ స్థితి. అంత్యకాలమందు ఈ బ్రాహ్మీ స్థితిని స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందాన్ని పొందును అని చెప్పి కంప్లీట్ చేస్తారు. అయితే అర్జునుడు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. ఏమని? మరి జ్ఞానమే సర్వస్వం అయినప్పుడు నన్ను ఇలాంటి కర్మ, ఈ పని, యుద్ధం చేయడం వైపు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఒకసారి కర్మయోగం గురించి చెప్తున్నారు, ఒకసారి జ్ఞానయోగమే గొప్పది అని చెప్తున్నారు. జ్ఞానమే గొప్పదైనప్పుడు యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నారు అని అర్జునుడు క్వశ్చన్ చేస్తారు. అంటే ఆ కృష్ణ పరమాత్మ చెప్తున్న ప్రతి పాయింట్ ని అర్జునుడు ఎంత చక్కగా గమనిస్తున్నారో చూడండి. ఇక్కడేమంటారు? జ్ఞానాన్ని జ్ఞానిగా మారినవాడు ఈ విధంగా ఉంటాడు, అదే బ్రాహ్మీ స్థితి అని చెప్పారు కదా. మరి జ్ఞానానికే అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు కూర్చొని సాధన చేసి జ్ఞానిగా మారిపోతే అయిపోయింది కదా, యుద్ధం ఎందుకు చేయాలా? ఇప్పుడు అర్జునుడి బాధ అంతా యుద్ధం ఎందుకు చేయాలనే కదా అడుగుతారు. అయితే అప్పుడు చెప్తారనమాట, కర్మయోగం చెప్తారు. 3వ అధ్యాయం కర్మయోగంలో కర్మ ఆచరించి తీరాలి. నువ్వు జ్ఞాని అవ్వాలన్నా, జ్ఞానయోగి అవ్వాలన్నా, కర్మయోగి అవ్వాలన్నా కర్మని ఆచరించక తప్పదు. ఎవరైనా సరే పని చేయక తప్పదు. ఎందుకంటే ఒక జ్ఞానయోగి అంటే కేవలం సాధన చేస్తూ అడవుల్లో కూర్చొని సాధన చేస్తూ సంసారం అంటే ఏ బంధాలు లేకుండా పని చేయకుండా, బేసిక్గా ఏంటంటే పని చేయకుండా సాధనలోకి వెళ్ళిపోతే సరిపోద్ది కదా, జ్ఞానులయం అయిపోతాము,
తద్వారా మనం బ్రాహ్మీ స్థితికి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఆ ఆ సిచ్యువేషన్ లో కూడా పని అనేది తప్పదు. అంటే కర్మ యొక్క ప్రాముఖ్యత చెప్తారనమాట. కన్ను ఆర్పడం, చేతులు కదిలించడం, ఆహారం తినడం, ధ్యానం చేయడం, ఆహారం కోసం అటు ఇటు నడవడం, ఆ చెట్టు కొమ్మకున్న కాయ తీయడము, కూర్చోవడము, ఇవన్నీ కూడా పనులే, ఇవన్నీ కూడా కర్మలే. కర్మని ఆచరించకుండా జ్ఞానయోగి కాలేము, కర్మయోగి కాలేము. అంటే జ్ఞానయోగి కావాలంటే కర్మ ఫలాన్ని త్యజించాలే గాని కర్మని త్యజించకూడదు. అంటే ఇక్కడ యుద్ధం చేయడం అనేది పని. ఆ పని విడిచిపెట్టేస్తే జ్ఞానం వస్తుంది అనుకుంటున్నారు. కాదు. మనం చేయాల్సిన పని చేస్తూ పని ద్వారా జ్ఞానాన్ని పొందాలి. అలాగ పొందడమే సాధ్యం. ఎందుకంటే శరీరంతో ఉన్నాము, బంధాలతో ఉన్నాము కాబట్టి తప్పదు. ఇంకా ఏం చెప్తారంటే ఎలాంటి వారికైనా, అంటే ఇప్పుడు కర్మబంధాలన్నీ క్లియర్ అయిపోయాయి, అబ్బా మరి ఇంకేం లేదు, అన్నీ అయిపోయాయి అన్నవాడు కూడా పని చేయక తప్పదు. ఇప్పుడు నాకంటూ కర్తవ్య కర్మలు ఏమీ లేవు, భగవానుడు చెప్పిన మాట ఇది. నాకంటూ కర్తవ్య కర్మలు ఏమీ లేవు, అయినా కూడా నేను కర్మల్ని ఆచరిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను కర్మల్ని ఆచరించలేదంటే నన్ను చూసి లోకాలు నన్ను ఫాలో అయ్యేవారు, అంటే ఆ దైవాన్ని అనుసరించే వాళ్ళు ఆయన చెయ్యట్లేదు కాబట్టి మేము చెయ్యాల్సిన అవసరం లేదు అని చెప్పి మానేస్తారు. లోకాలకి సాంకర్యాలు, ప్రమాదాలు వస్తాయి, ఇబ్బందులు పాలవుతారు అందరూ. తన కర్తవ్య కర్మల్ని తాను, ఇప్పుడు మనం ఉన్నాము, ఏంటది, ఇంట్లో గృహిణిగా ఉన్నాము. మన కర్తవ్య కర్మ ఏంటి? టైంకి ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క అవసరాలని తెలుసుకుంటూ సమయానికి అందిస్తూ ఆ ఆ ఆ ఆ పనులు చేస్తూ, ఓకే ఈ రోజు ఈ విధంగా అయింది, రేపు ఈ మిస్టేక్ జరగకుండా ఇలాగ సరి చేసుకుంటూ పనిలోని సులువుల్ని, మెలకువల్ని, సృజనాత్మకతని నేర్చుకోవడం కోసం మనం ఇది తెచ్చుకున్నాం. అది మన కర్తవ్య కర్మ. అది మానేసి ఇలానే కూర్చున్నాం అనుకోండి, లేదంటే రోజంతా ధ్యానం చేస్తూ కూర్చున్నాం, వంట చేయలేదు, పని చేయలేదు, పిల్లలకి చదువు చెప్పలేదు, ఏమీ చేయలేదు, ఇల్లు శుభ్రం చేయలేదు, బట్టలు ఏమీ చేయలేదు, చెయ్యకపోతే ఎంత ఇబ్బంది వస్తుంది ఫ్యామిలీకి? పెయిన్ వస్తుందా లేదా? అంటే పని చేయడం మానేయడం వల్ల జ్ఞాని కాలేము. మన సృజనాత్మకత పోయింది, నేర్పరితనము పోయింది, తెలుసుకోవడము పోయింది, అన్నీ పోయాయి. అంటే నష్టపోయింది ఎవరు? మనమే. ఆ విషయాన్ని తెలియజేస్తారు. అలాగా నా కర్తవ్య కర్మ అంటూ నాకేమీ లేదు, నేను అనుభవించాల్సింది, పొందాల్సింది, తెలుసుకోవాల్సిందంటూ ఏమీ లేదు, అయినా కూడా నేను పనిచేస్తూ ఉంటాను. అలాగా, అంటే లోకాలని సృష్టించే భగవంతుడైనా సరే, విశ్వాన్ని సృష్టించిన పరమాత్మ అయినా సరే, ఎవరికి లెవెల్కి తగ్గట్టాలు పనులు చేస్తూనే ఉంటారు. కాబట్టి కర్మని ఆచరించక తప్పదు. కర్మని ఆచరిస్తూ కర్మయోగిగా కర్మని ఉమ్, ఆచరిస్తూ ఫలితాన్ని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. కర్మని విడిచిపెట్టడం కాదు, కర్మ ఫలాన్ని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఆ వాడు కర్మయోగి అవుతాడు. ఈ కర్మయోగిగా అవుతూ అవుతూ, అంటే పని చేస్తూ ఫలితాన్ని విడిచిపెడుతూ పని ద్వారా నేర్చుకోవడం, పని ద్వారా జ్ఞానాన్ని పొందుతూ పొందుతూ జ్ఞానయోగి అవుతాము. కొంతసేపు కర్మయోగిగా ఉంటాము, కొంతసేపు జ్ఞానయోగిగా ఉంటాం. అంటే పని చేస్తూ సులువులు మెలకువలు నేర్చుకున్నాం. ఇది ఎలాగొచ్చిందండి? సులువులు మెలకువలు ఎలాగొచ్చాయి? ఈరోజు గంట పట్టిన పని రేపు మనకి 30 గంటలో చేసేస్తాం. ఎందుకంటే ప్రాక్టీస్ అయ్యింది. నేర్చామా లేదా? నిన్నటికి ఈ రోజుకి జ్ఞానం వచ్చిందా లేదా? పని ద్వారా మాత్రమే జ్ఞానం సంపాదించడం సాధ్యమవుతాది. కాబట్టి కర్మని విడిచిపెట్టకూడదు అని లెర్నింగ్ ఇస్తారనమాట. ఇదంతా చెప్తూ ఇంకేం చెప్తారంటే, కర్మయోగంలోన చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు మన భౌతిక జీవితంలోన, సంసార జీవితంలోన మనం చేసే చిన్న 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 మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ వల్ల మనం అనుభవించే పెద్ద 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 బాధలన్నీ కూడా కర్మయోగాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తారు. ఆ కర్మ యొక్క తత్వము, అకర్మ యొక్క తత్వము, వికర్మ యొక్క తత్వము తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది దీన్ని అర్థం చేసుకున్నాం అనుకున్నారు, కానీ ఎవరికి ఇది పూర్తిగా అర్థం కాలేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు అన్నట్టుగా కృష్ణ పరమాత్మ చెప్తారు. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూసినవాడు బుద్ధిమంతుడైన కర్మయోగి. అంటే మనం చేసే పనిలోన అకర్మ, నేనే చేశాను అనే అహంకారం వదిలేసి ఇది ఇంకా మెరుగుగా చేయడం కుదురుతుందా లేదా? కర్మలో అకర్మ,
నా వల్లే జరిగింది, నేనే కర్తని, నేను కాబట్టి చేయగలిగాను అనే నా అనే అహాన్ని తీసేస్తే అప్పుడు ఆ పని నేను ఎలా చేయాలనుకున్నాను, దానికోసం నేను ఎంత ఎఫర్ట్ పెట్టాను, అంతకు తగ్గట్టుగా అయ్యిందా, ఏమైనా పొరపాట్లు జరిగాయా, ఇది ఇంకా బాగా చెయ్యొచ్చా లేదా అని చెప్పి ఆ అకర్మలో మరి కర్మను వెతుక్కుంటా. ఇలాగా కర్మలో అకర్మని, అకర్మలో కర్మని తెలుసుకుంటూ ఎంతసేపు మన పని మీద దృష్టి పెడుతూ ఆ పనిని ఇంకొంచెం శ్రద్ధగా, ఇంకొంచెం చక్కగా, ఇంకొంచెం అద్భుతంగా, ఇంకొంచెం తక్కువ తక్కువ టైంలోన ఈజీగా నేర్పరితనంతో ఇంకెలా చేయగలను అని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే కర్మ సిద్ధాంతం యొక్క మూల స్తంభం, మూల సూత్రం. అది ఈ అధ్యాయంలో చెప్తారు. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూసిన వాడే బుద్ధిశాలి అయిన కర్మయోగి. అటువంటి వాడు కర్మబంధాల్లో ఎట్టి పరిస్థితిలో చిక్కుకోడు. ఎందుకంటే వాడికి ఫలితం మీద దృష్టి లేదు. మంచా చెడ ఫలితాన్ని ఆశించి పని చేసినప్పుడు, అంటే రిజల్ట్ కోసం పని చేసినప్పుడు మన దృష్టి అంతా అక్కడే ఉంటది. ఆ రిజల్ట్ సరిగ్గా రాలేదనుకోండి, బాధ వచ్చేస్తుంది. దానికోసం ఎవరినో తప్పు పడతాం. మన బాధను మన వరకు ఉంచుకుంటామా, మనకు అంత సమర్థత ఉందా, ఎవరి మీదకో నెడతాం, ఎవరినో తప్పు పడతాం, ఏదో చేస్తాం. వెంటనే ఏదో ఇరుక్కోం. కానీ ఓవర్ ద టైం మనం మళ్ళీ యాక్షన్కి రియాక్షన్, రియాక్షన్కి యాక్షన్ ఇస్తూ 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 కొత్త కర్మల్లో మనల్ని మనం ఇరికించుకుంటాము. పాత కర్మల్ని క్లియర్ చేయడానికి జన్మలు తెచ్చుకుంటూ కొత్త కర్మ బంధాల్లో ఇరుక్కుంటాము. కర్మ బంధం నుంచి మనల్ని మనం విడుదల చేసుకోవాలంటే కర్మలో అకర్మని, అకర్మలో కర్మని ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది కర్మయోగి యొక్క విధానం. ఇలా కర్మ ద్వారా జ్ఞానాన్ని పొందడం అనేది చాలా ఈజీ. కేవలం జ్ఞాన సాధన అంటే సాధన చేస్తూ 24 గంటలు ధ్యానం చేస్తూ ఏవో ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ ఓహో ఇదిదంట ఇదిదంట ఇదిదంట, ఇదంతా థీరీ మాత్రమే. థీరీ అయిన తర్వాత ప్రాక్టికల్కి రావాలి. మనకి క్లాస్లో థీరీ చెప్తారు. ఈ థీరీ ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రాక్టికల్లోకి వస్తేనే ఓహో ఈ సూత్రం ఇక్కడ అప్లై అయిందా, ఇది అప్లై అయితే ఎలాగవుతుంది అని తెలుస్తుంది. అప్పుడు అది అనుభవ జ్ఞానంగా మారుతుంది. అనుభవపూర్వకంగా దాన్ని మనం జ్ఞానంగా మారుస్తాం. అందుకని కర్మయోగము నెక్స్ట్ జ్ఞానయోగము. మళ్ళీ ఈ జ్ఞానయోగం యొక్క ఈ ఈ ఈ తెలుసుకున్న కొత్త విషయాలతో మళ్ళీ పనిని ఇంకా సులువుగా, ఇంకా ఈజీగా, ఇంకా నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ క్లాస్ అయ్యింది ఆగిపోతామా, ప్రమోషన్ కావాలి, ఫైనల్ ఎగ్జామ్ రాస్తాము, టెస్ట్లు ఎదుర్కొంటాము, 5th క్లాస్కి వెళ్తాం, ఆగిపోం కదా. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ముందుకెళ్తాం కదా. అలాగా కర్మయోగం అంటే పని చేస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తూ, ఈ జ్ఞానంతో పనిని ఇంకా సులువుగా చేస్తూ, ఇంకొంచెం జ్ఞానాన్ని పొందుతూ, ఇలాగ కర్మయోగము జ్ఞానయోగం రెండింటినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. అది చెప్తారు. చెప్పి ఇదేమి మళ్ళీ ఏంటి ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ ఉంటది కదా మనకు అర్థం కాదు కదా. అందుకని ఏం చెప్తారంటే ఇదేమి కొత్తగా నేను తయారు చేసింది, నేనేదో నాకు నచ్చినట్టు నేను చెప్తున్నాను అనుకోకు. ఈ జ్ఞానము, ఈ సిద్ధాంతము, ఈ నాలెడ్జ్ అనేది కొన్ని యుగాలుగా నేను ముందు సూర్యుడికి చెప్పాను, సూర్యుడు తన పుత్రుడైన మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకునికి చెప్పారు. ఇలాగా పరంపరంగా ఇది పారంపర్యంగా కొన్ని యుగాలుగా ఇలా వస్తూ ఉంది. కానీ తర్వాత రాజులు కాలం వచ్చేసరికి, కొంత సమయం గడిచేసరికి ఇది భూమి మీద లుప్తప్రాయం అయిపోయింది, దొరకట్లేదు. ఎందుకంటే ఆ జ్ఞానం అలాగా అంతమైపోయింది. అదే ఇప్పుడు చెప్తున్నానంటే అప్పుడు మళ్ళీ అర్జునుడు అంటాడు, అదేంటది మీరు నేను ఈ కాలంలోనే ఉన్నాం కదా, నాకంటే ఉంటే వింటే ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెద్దవాళ్ళు అయ్యి ఉంటారు, మీరు సూర్యుడికి చెప్పడం ఏంటి, సూర్యుడు ఎప్పుడో యుగాది ముందు యుగం యొక్క స్టార్టింగ్ లోనే ఉన్న వ్యక్తి, ఇది ఎలాగ సాధ్యం అంటే అప్పుడు కృష్ణమల్లి చెప్తారు. ఎందుకు అర్జునుడికి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది, జన్మ పరంపర గుర్తు లేదు కాబట్టి, నేను ఈ శరీరం మాత్రమే అనే అవగాహన ఇంకా పూర్తిగా తొలగలేదు కాబట్టి, విన్నారు కానీ అవగాహన అవ్వలేదు కాబట్టి. అప్పుడు చెప్తారు, నేను నీవు చాలా జన్మలు తీసుకున్నాము, నా జన్మలన్నీ నాకు గుర్తున్నాయి, నీ జన్మలు నీకు గుర్తులేవు, అందుకని ఇలాగా భ్రమపడుతున్నావు అని చెప్పి జ్ఞాన కర్మ సన్యాస యోగం. జ్ఞానంతో కర్మల్ని దగ్ధం చెయ్యొచ్చు. ఎన్ని జన్మల కర్మలైనా సరే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన, జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం అవుతాయి. నాలెడ్జ్ 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 నేర్చుకునే కొద్దీ మనలో ఈ కర్మ సిద్ధాంతాన్ని, నిష్కామ కర్మయోగాన్ని ఆచరించే కొద్దీ మనలో ఒక మార్పు వస్తుంది. ముందంతా ఏంటి, నేనెందుకు చెయ్యాలి, నేనెందుకు ఎవరి కోసం చెయ్యాలి, నాకు అవసరమా, నేనే చెయ్యాలా అని మన బాధ్యతల్ని కూడా మనం స్వీకరించాల. కానీ కొద్ది కొద్దిగా కొంత సమయం గడిచేసరికి నా బాధ్యత, నేను భార్యని కదా, తల్లిని కదా, చెయ్యాలి కదా, బాధ్యతగా భావించాం. ఎప్పుడైతే ఈ జ్ఞానంలోకి వచ్చామో కర్తవ్యంగా మార్చుకున్నాం. కర్మని కర్తవ్యంగా భావించి చేయడం స్టార్ట్ చేసాం. మెల్లమెల్లగా నిష్కామం ట్రై చేసాం. కానీ టైం పడుతుంది.
టైం పడుతుంది, దేనికైనా సమయం పడుతుంది. కానీ మనం మన నిర్ణయం నుంచి పక్కకి వెళ్ళిపోకూడదు, మన సాధన నుంచి పక్కకి వెళ్ళిపోకూడదు, కర్తవ్యంగా భావిస్తున్నప్పుడు. అందుకే మనకి సార్ ఏం చెప్పారు, డ్రీమ్ చెక్ చేసుకో. డ్రీమ్ ద్వారా ఎక్కడ ఎందుకు ఉంచబడ్డాను, వీళ్ళ చేత ఇన్ని మాటలు ఎందుకు పడుతున్నాను, నేను ఇంత పని ఎందుకు చేయాల్సి వస్తుంది, నాకు ఇంత అనారోగ్యం ఎందుకు వచ్చింది, నాకు ఇన్ని ఆర్థిక సమస్యలు ఎందుకు వచ్చాయి, చెక్ చేసుకోండి. అంటే జన్మ పరంపరని చెక్ చేసుకోమన్నారు మనకి. స్వప్నాల ద్వారా జన్మ పరంపరని చెక్ చేసుకునే అవకాశం సారిచ్చారు. కృష్ణుడు ఏం చెప్పారు, నా జన్మలు నాకు గుర్తున్నాయి కాబట్టి నేను అవేర్నెస్ తో ఉన్నా, నీ జన్మలు నీకు గుర్తులేవు కాబట్టి నీవు అవేర్నెస్ ని కోల్పోయావు. అంటే అవసరం. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఫాస్ట్ గా ఎదగాలన్నా, 4 అడుగులు ముందుకు వెయ్యాలన్నా కూడా జన్మ పరంపర జ్ఞానం అవసరం. ఈ జన్మ పరంపర జ్ఞానం లేనంత వరకు అజ్ఞానంలో ఉండిపోతాము అని చెప్తూ, ఇలా తెలుసుకుంటూ ఏ జన్మలో ఎవరికి ఎంత రుణపడ్డామో, ఎన్ని కర్మ రుణాలు ఉన్నాయో ప్రతి ఒక్కదాన్ని కృతజ్ఞతతో క్షమ కోరుతూ, క్షమ ఇస్తూ, కృతజ్ఞతతో ప్రతి దాన్ని, ఆ అకౌంట్లన్నిటిని, ప్రతి ముడిని, ఒక్కొక్క ముడిని విడదీసి, చిక్కుముళ్ళన్నీ విడదీసి బంధాలన్నిటినీ కట్ చేయొచ్చు. అంటే పాత బంధాన్ని క్లియర్ చేస్తూ కొత్త కర్మ బంధాల్లో ఇరుక్కోకూడదంటే సకామ కర్మ కాదు, నిష్కామ కర్మ, సత్య కర్మ చెయ్యాలి. అంటే కర్తవ్య కర్మని నిష్కామంగా ఆచరిస్తూ 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 దాన్ని యజ్ఞార్థ కర్మగా మార్చు అని యజ్ఞాల గురించి చెప్తారు. అంటే యజ్ఞార్థ కర్మ అంటే ఏంటి, సేవాభావంతో చెయ్యి. ఇంట్లో వంట చేస్తున్నావా, సేవాభావంతో చెయ్యి, సేవగా భావించు. వాడిని ఆ జన్మలో నేను ఇబ్బంది పెట్టాను కాబట్టి వీడి జన్మలో నాకు ఇబ్బంది పెడుతున్నాడు, కరెక్ట్ కాదనట్లా. అలానే అదే ఆలోచన అదే ఆలోచన అదే ఆలోచన, సరే అప్పుడు ఏదో చేసేసాను, ఇప్పుడు ఎన్నాళ్ళుగా బాగున్నాను కదా, ఇప్పుడైనా నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు కదా అనే ఒక కోరిక మళ్ళీ తలెత్తుతుంది. ఆ కోరిక వచ్చిందంటే దాని వెనక మెల్లగా అహం బయలుదేరుతుంది, మనల్ని మళ్ళీ వాళ్ళ మీద అధికారం చూపించేటట్టుగా చేస్తుంది. అందుకని సేవగా భావించు. వాడు దైవంగా మారడానికి వచ్చిన వాడే, నేను దైవంగా మారడానికి వచ్చిన వాళ్ళని. మా ప్రయాణం ఒకటే అయినప్పుడు, మా గమ్యాలు ఒకటే అయినప్పుడు పరస్పర సహకారంతో ఇద్దరిని, ఎదుటివాడిని దైవంగా భావిస్తూ ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ వాళ్ళలో ఉన్న మంచిని చెడుని అన్నిటినీ పక్కన పెట్టి కేవలం లర్నింగ్ కోసమే ఇవన్నీ తెచ్చుకున్నామనే భావన మనలో ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో ఖచ్చితంగా సేవాభావంతో యజ్ఞార్థ కర్మగా మార్చగలుగుతాము. అప్పుడు కర్మలన్నీ దగ్ధమవుతాయి. అంటే మనం తెలిసి తెలియక చాలా విషయాల్లో చాలా వాటితో రుణపడిపోతాం. రుణం, ఆ తెలియని రుణాన్ని కూడా ఈ విధంగా తీర్చుకోవచ్చు సేవాభావంతో. ఇక్కడ సేవ అంటే యజ్ఞార్థ సేవ, నిష్కామంగా. మేము ఈ పని చేశాము, మేము ఆ పని చేశాము, మేము సేవ చేశాము, నా ఎదురుకి నాకు అవకాశం దొరికింది, వినియోగించుకున్న, ఖతం, అంతే, అయిపోయింది. ఇంకంతకు మించి దాని గురించి ఆలోచించడానికి లేదు. ఇప్పుడు ఒక పూజ చేస్తాము, వినాయక చవితి వస్తుంది, ఆ వినాయకుడికి పూజ చేసినప్పుడు, ఆ ఉండ్రాలు చేసినప్పుడు, ఆ డెకరేషన్ చేసినప్పుడు మనం ఏమైనా అనుకుంటామా, హృదయపూర్వకంగా ఇష్టంగా చేస్తామా చేయమా? అలాగా దైవంగా భావించి చెయ్యడం అంటే అది. అలా చేస్తే ఆ జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞాన కర్మ సన్యాస యోగం. కర్మని, కర్మ యొక్క ఫలితాన్ని న్యాసించినప్పుడు జ్ఞానం పొందడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఫలితం మీద దృష్టి ఉండదు, ఎంతసేపు లర్నింగ్ 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 మీద దృష్టి ఉంటుంది. ఒక మాట తిట్టినా కూడా, ఈ మాట నేను పడ్డాను అంటే, ఇలాంటి మాటలు నేను ఎవరికన్నాను, నా లెక్క నాకు తీయండి, నా లెక్క నాకు చూపించండి అని చెప్పి మన దృష్టి ఎంతసేపు మూలం వైపు ఉంటాదే గాని దృష్టి ఫలితం మీద ఉండదు. దృష్టి ఎక్కడ పెట్టామనేది చాలా ఇంపార్టెంట్. అది జ్ఞాన కర్మ సన్యాస యోగంలో మనకు నేర్పిస్తారు. ఇదంతా అయినాక ఇంకా ఆ అర్జునుడు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు, ఏమని, కర్మయోగంలో ఇంకొక క్వశ్చన్ అడుగుతారు. మనిషి తనకి ఇష్టం లేకుండా కూడా బలవంతంగా చేస్తున్నట్టుగా కొన్ని పనులు చేస్తాడు. అంటే ఒక పక్క వద్దు వద్దు, తిట్టకూడదు లేదంటే కొట్టకూడదు, లేదు వాడు డబ్బులు లాక్కోకూడదు, ఈ ఇంట్లో దొంగతనం చేయకూడదు, ఈ మనిషిని చంపకూడదు అని అనుకుంటుంటాం, కానీ ఆ పని చేస్తుంటాం. ఇలాగ ఇష్టం లేకుండా బలవంతంగా మనిషి ఎందుకు చేస్తాడు, ఇది ఎలా జరుగుతుంది, ఇది సాధ్యమేనా అని అర్జునుడు అడుగుతారు క్వశ్చన్. అప్పుడు కృష్ణుడు అంటాడు, అహంకారము రజోగుణం వలన మనిషి ఇటువంటి పనులు చేస్తాడు. మన రజోగుణము మన చేత ఇటువంటి సరికాని పనులు చేయిస్తుంది. అందుకని ఏంటిది, ధూళిచే అగ్ని కప్పబడినట్టు, మావిచే గర్భస్థు శిశువు కప్పబడినట్టు జ్ఞానము ఆ
మోహం వల్ల, ఈ రజోగుణం వల్ల కప్పబేయబడతాయి. అప్పుడు మనకి ఆ మూడ్లో ఉన్నప్పుడు, ఆ రజోగుణం యొక్క ప్రభావంతో ఉన్నప్పుడు మన స ఉచ్చం నీచం, మంచి చెడు, సధర్మం అధర్మం విచక్షణ కోల్పోతాం. అందుకే ఈ పని చేస్తాం. విచక్షణ ఎప్పుడు అవేర్గా ఉండాలి. ఎప్పుడు కూడా మన విచక్షణే మన బుద్ధి, మన వీక్షణ సరిగ్గా పనిచేయాలి అంటే బుద్ధిని ఇంకా 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 స్ట్రాంగ్ చేయాలి. ఎప్పుడు కూడా మోహము, రజోగుణము ఇవన్నీ ఉంటాయి. కానీ దీనికంటే కూడా బుద్ధిని స్ట్రాంగ్ చేయాలి. ఎప్పుడైతే బుద్ధిని స్ట్రాంగ్ చేస్తామో, జ్ఞానాన్ని పెంచుతూ ఉంటామో, జ్ఞానానికి ప్రాముఖ్యతనిస్తామో, మన దృష్టి మన గుణం మీద కంటా కూడా, మన మోహం మీద కంట కూడా, మన జ్ఞానం మీద, మన ఎరుక మీద పెట్టగలిగినప్పుడు ఈ స్థితిని కూడా దాటగలుగుతాము. అది కూడా సాధ్యమే అని చెప్తారనమాట. అప్పుడు అని చెప్తూ ఈ జ్ఞానకర్మ సన్యాస యోగం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పాక అప్పుడు మళ్ళీ కృష్ణుడు అడుగుతారు ఏమని, ఈ ఏమంటాము, మీరు నేను ఇప్పటి వాళ్ళమే కదా, ఇదంతా జరుగుతుంది. ఇదంతా జరిగినాక అప్పుడు మళ్ళీ అర్జునుడు అడుగుతాడు. అంటే ఇవన్నీ విన్నాక కర్మయోగము, సాంఖ్యయోగము, జ్ఞానకర్మ సన్యాస యోగం ఇవన్నీ విన్నాక అర్జునుడికి మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. ఏమనంటే, ఇప్పుడు ఒకసారి కర్మ సన్యాస యోగము గొప్పదే, కర్మయోగము గొప్పదే. అయితే ఇప్పుడు నా పరిస్థితి అంటే అర్జునుడు, ఇప్పుడు నేనేంటి, నా నా స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, నా పరిస్థితి ఏంటి అనేది మీకు తెలుసు, మీరు చూస్తున్నారు. నాకు ఏది శ్రేయస్కరం, నేను కర్మ సన్యాసాన్ని ఆచరించినా, కర్మయోగాన్ని ఆచరించినా, ఈ రెండు మార్గాలు నాకు అర్థమయ్యాయి. నాకు ఏది బెటర్గా ఉంటుందో కొంచెం ఒక చిన్న సజెషన్ ఇవ్వరు, దాన్ని నేను ఫాలో అవుతా అంటే ఇక్కడ అర్జునుడు రెడీ, నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. ఇంకా 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 లోతుగా తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు కృష్ణ అంటారు, కర్మయోగము, కర్మ సన్యాస యోగము వేరు వేరు ఫలితాలను ఇస్తాయి అని అనిపిస్తుంది. కానీ రెండు, ఈ రెండు మార్గాల్ని అనుసరించి మనం చేరే గమ్యము పరమాత్మ ప్రాప్తి, అంటే పరమాత్మ స్థితికి ఎదగడం. నా జీవాత్మ ద్వారా నా ఆత్మ జ్ఞానం పొంది తాను పరమాత్మ స్థితికి ఎదగడమే గమ్యస్థానం. అయితే ఈ రెండు వేరు వేరు ఫలితాలు ఇస్తాయి అనేది అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే కర్మయోగి కానిదే కర్మ సన్యాసి కాలేడు. కర్మయోగాన్ని ఆచరించనిదే ఫలితాన్ని విడిచిపెట్టడం నేర్చుకోలేం కదా. అందుకని కొన్నాళ్ళు కర్మయోగి, కొన్నాళ్ళు కర్మ సన్యాసి యోగి. ఇది ఎలా సాధ్యమండి? ఇప్పుడు మనం చేస్తుంది అదే. ఏంటి, డే టైం అంతా ఏం చేస్తున్నాము, పని చేస్తున్నాం. జీవుడుగా కర్మయోగాన్ని ఆచరిస్తున్నాం. ఈ ఆచరించి పడుకునే ముందు ఈ రోజు నేనేం నేర్చుకున్నాను, నేను ఏ ఏ పనులు చేశాను, ఏ ఏ క్లాసులు విన్నాను, ఆ క్లాసుల్లో నాకు ఏ పాయింట్ నచ్చింది, ఏ పాయింట్ పట్టుకున్నాను, దేన్ని ఆచరించాలి, ఇలాగ విశ్లేషణ చేస్తాం. అందుకే చెయ్యాలి. పడుకునే ముందు రోజంతా మన దైనందిక కార్యక్రమాల్లో రోజంతా నేను ఏం చేశాను అనేది నేను ఖచ్చితంగా ఒక లిస్ట్ వేసుకోవాలి. ఇక్కడ సరి అయింది ఏం చేశాను, సరికాంది ఏం చేశాను, నేను బాధ పెట్టానా, ఎవరికైనా బాధ పెట్టానా, నేను ఎంతసేపు ధ్యానం చేశాను, ధ్యానంలో నా అనుభవం ఏంటి, నేను ఏ క్లాసులు విన్నాను, ఆ క్లాసుల్లోన ఆ క్లాసుల్లోన నాకు ఏ పాయింట్ నచ్చింది, ఏ పాయింట్ అర్థమయ్యింది, ఏ డౌట్ ఉంది అనేది అని లెక్క వేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, రాసి పెట్టుకోవాలి. ఇది నేను నేర్చుకున్నాను, ఇది నాకు మననం అయిపోవాలి. రాత్రి నిద్రలోన ఈ విషయం నాకు మననం అయిపోవాలి. అంటే జీవుడుగా నేను తెలుసుకుంది, కర్మయోగం ద్వారా నేను నేర్చుకున్న పాయింట్ జీవాత్మలోకి ఇంకించాలి. అది జ్ఞానయోగం, నిద్రలో మనం చేసేది. ఓకే, జీవాత్మకి ఎక్కిస్తాం, అప్లోడ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మొబైల్లో పిక్చర్ చేస్తాం, అది అలాగా ఇంటర్నల్ స్టోరేజ్లో ఉండిపోయింది అనుకోండి, కొన్నాళ్ళకి ఎరేజ్ అయిపోతుంది, ఫోన్ హ్యాంగ్ అయిపోయి మొత్తం పోతుంది. అందుకని ఏం చేస్తాం, దాన్ని అవసరమైతే డ్రైవ్లోకో లేదంటే హార్డ్ డిస్క్లోకో లేదా ల్యాప్టాప్లోకో అప్లోడ్ చేస్తాం, ఇక్కడ ఖాళీ చేస్తాం. ఎందుకు, కొత్త ఇన్ఫర్మేషన్ కావాలి కదా, కొత్త ఫోటోలు తీసుకోవాలి కదా, ఫోన్ ఖాళీ అవ్వాలి కదా. అదే విధంగా ఈ రోజు నేర్చుకున్న ప్రతిదీ కూడా నా జీవాత్మలోకి నేను ఇంకించేయాల, అప్లోడ్ చేయాల. అది జ్ఞానయోగం. అక్కడ ఆ నాలెడ్జ్ ఇంకిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజుకి వచ్చేసరికి, నెక్స్ట్ డే మళ్ళీ జీవుడుగా నిద్రలోంచి నేను మేలుకున్నప్పుడు, నేను జీవుడుగా నేను చేసేదంతా కూడా ఆ నాలెడ్జ్ ఆల్రెడీ ఎక్కించాం కదా, దాని ఆధారంగా ఇంకొక నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇలాగా కర్మయోగము, జ్ఞానయోగము, కర్మయోగము, జ్ఞానయోగం ఈ రెండు సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి. ఈ రెండిటి యొక్క కలయికే గమ్యాన్ని చేరడం. ఇది కర్మ సన్యాస యోగంలో నేర్పిస్తారు. ఒకసారి కర్మయోగం గురించి చెప్తారు, ఒకసారి జ్ఞానయోగం గురించి చెప్తారు. అది అర్థం చేసుకున్నాక మళ్ళీ ఇది ఇటువైపు మళ్ళీ ఆచరణ పెడతాం.
అందుకే ఇక్కడ మాట చెప్తారు, నేర్చుకునేవాడిని ఎవరు కన్ఫ్యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఏది నేర్చుకుంటున్నామో దాన్నే ఇతరులకు చెప్పాలి. ఏదైతే మనం పక్కవాడికి చెప్పామో అది మనం మళ్ళీ ఖచ్చితంగా ఆచరించి తీరాలి. నేను నేర్చేసాను, చెప్పేసాను, అయిపోయింది, నాకు పని లేదని చెప్పి ఆగిపోకూడదు. బోధకులు బోధకులు అనేవాళ్ళు ఎప్పుడు తాను చెప్పింది తాను ఖచ్చితంగా ఆచరిస్తూనే ఉండాలి. ఎందుకంటే వినేవాడు మన చెప్పిన మాట విని మనల్ని ఫాలో అవడు, మన ఆచరణ ద్వారానే మనల్ని ఫాలో అవుతారు. నేను ఏది ఆచరిస్తున్నానో దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆచరించి తీరాలి. పత్రి సార్ ఏ శ్వాస మీద ధ్యాస గురించి అయితే చెప్పారో అదే సూత్రాన్ని ఆఖరి వరకు ఆయన ఫాలో అయ్యారు, ఆచరించారు. ఆయన చెప్పడమే కదా, ఆయన ఆచరించారు. వంశీ సార్ ఏదైతే కర్మ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశారో అదే కర్మ సిద్ధాంతాన్ని ఆయన ఖచ్చితంగా ఆచరిస్తారు. చెక్ చేసుకుంటారు. ఏదైనా పెయిన్ వచ్చిందంటే కర్మ ఏంటి, కర్మ విపాకం, క్షమాపణ అడుగుతూ కర్మ చెక్ చేసుకుంటూ ఉంటారు. అందుకని ఫాలోవర్స్ ఉంటారు. ఆచరణాత్మకమైన జ్ఞానమే శాశ్వతమైనది, ఇది చెప్తారు. చెప్పాక అర్జునుడు బాగా 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 అన్ని చక్కగా విని ఒక క్వశ్చన్ వేస్తారనమాట. ఏమని? బానే ఉంది, స్వభావం గురించి మీరు చెప్పిందంతా బానే ఉంది, కానీ అంటే మన స్వభావం, అంతేకాదు ఇక్కడ ఇప్పుడు ఈ కర్మ సన్యాస యోగంలో కర్మయోగము జ్ఞానయోగము, కర్మయోగం జ్ఞానయోగం, ఇలాగ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన ఆత్మ వరకు అప్లోడ్ చేయాలి. అర్జునుడు అడుగుతాడు, మరి కొన్నిసార్లు తప్పిపోతాం కదా, మనసు చాంచల్యం వల్ల మిస్ అయిపోతాం కదా, ఆఖరి క్షణంలో మనకి నాలెడ్జ్ గుర్తుండదు కదా, దైవాన్ని స్మరించాలని గుర్తుండదు కదా, అంటే ఏంటి, శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు గుర్తుండనప్పుడు మళ్ళీ నష్టపోతామా, మళ్ళీ కోల్పోతామా, ఇలాగ క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేస్తే ఈ క్వశ్చన్ వేస్తారు. ముందే చెప్తారు, ఏంటిది కర్మ సన్యాస యోగం గొప్పదా, దాన్ని ఆచరించాలా, కర్మయోగం ఆచరించాలా అన్నప్పుడు ఇలాగా ఆచరిస్తూ ఆచరిస్తూ నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా ఆత్మ వరకు అప్లోడ్ చేయాలి. ఆత్మ సన్యాస యోగం, ఈ సన్యాస తత్వాన్ని, సారీ, ఆత్మ సంయమ యోగం, ఈ సంయమనం, ఆత్మలో బ్యాలెన్స్ ఎప్పుడైతే తీసుకొస్తామో, ఈ నాలెడ్జ్ ని ఎప్పుడైతే మనం ఆత్మలోకి ఎక్కిస్తామో, ఏది దుర్గుణము ఏది సద్గుణము అది తెలుసుకొని దుర్గుణం ప్లేస్ లో సద్గుణాన్ని పెట్టినప్పుడు పని కట్టుకొని కూడా మనం ఎవరైనా మనకు కత్తిచ్చి పొడవరా అన్నా కూడా మనం పొడవం. ఎందుకంటే ఇది అధర్మం అనేది హై లెవెల్ వరకు మనం ఎక్కించేసాం, మెయిన్ స్టోరేజ్ లోన మెయిన్ ఫ్రేమ్ లో ఎక్కించేసాం. ఎప్పుడైతే ఆత్మలో సంయమనం వస్తుందో, అంటే మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడం, భావోద్వేగాల్ని సమతుల్యపరచుకోవాలి అంటే ధర్మం ఏది సరి అయినది ఏది సరికానిది ఆత్మలో ఏముంది చెక్ చేసుకుని, అక్కడ సరికానిది ఉంటే దాన్ని సరిచేస్తూ, అంటే ఇక్కడ నేర్చుకున్న విషయాన్ని జీవాత్మలోకి అప్లోడ్ చేస్తూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆత్మలోకి కూడా అప్లోడ్ చేయడం వల్ల ఒక బ్యాలెన్స్ వస్తుంది. మనకి ధ్యానం చేయడం వల్ల ఆత్మశక్తి వస్తుంది అనేది తెలుసుకున్నాం. తెలుసుకొని ఊరుకున్నామా? ఆచరించాం కదా. ఆచరించి 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 ఎంతగా అంటే ఈరోజు ధ్యానం గురించి ఎవడైనా ఏదైనా చెప్తే, సరే బా అది నీ అభిప్రాయము, నాకు ఇది కరెక్టు అని ఎంత చక్కగా చెప్తామండి. ఎందుకు? మన ఆత్మలకు కూడా ఎక్కిపోయింది అది. మాంసాహారం, శాకాహారం, వీటికి సంబంధించిన జ్ఞానం కూడా, అవునా కాదా? సో అలాగా ఏదైతే స్థిరంగా నేను తెలుసుకున్న విషయము పట్ల నేను అన్ని స్థితుల్లోన జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలోని ఎటువంటి అవస్థలోనైనా సరే నేను నేర్చుకున్న నాలెడ్జ్ ని నేను ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆత్మలోకి ఎక్కించి తీరాలి. ఆత్మ సంయమ యోగం చెప్తారు. చెప్పాక అర్జునుడు అడుగుతాడు, మీరు చెప్పిందంతా బాగుంది, బాగానే అర్థమైంది, అర్థమవుతూ ఉంది, అయితే మరి మనస్సు చాంచల్యం కారణంగా తెలుసుకోలేకపోతున్నాను. మనసు మిక్కిలి చంచలమైనది కదా, అది ఎప్పుడు కూడా దాన్ని ఆపడం మన వల్ల కాదు, చాలా స్ట్రాంగ్, మళ్ళీ మనసు అన్నిటికంటే చాలా స్ట్రాంగ్, మిక్కిలి బలీయమైంది, కనుక దీన్ని నిగ్రహించడం అనేది, గాలిని ఆపడం ఎంత కష్టమో మనసుని నిగ్రహించడం కూడా అంతే కష్టం. దానివల్ల ఆఖరి దశలోన నేను కానీ మర్చిపోతా, నేను దైవాన్ని తలుచుకోకపోతా, ఈ జన్మలో నేను చేసిన సాధన అంతా కూడా వేస్ట్ అయిపోయినట్టేనా, ఇంకా దేనికి పనికిరానట్టేనా, మరి నా పరిస్థితి ఏంటి, నేను దైవంగా మారలేనా, ఏం జరుగుతుంది అంటే బాడీ వెకేట్ చేసేటప్పుడు, భౌతిక జీవితాన్ని విడిచిపెట్టేటప్పుడు మనసు చాంచల్యంగా ఉంటే పరిస్థితి ఏంటి అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటారు, ఏమని మాట చెప్తారు, నువ్వు చెప్పిందంతా కరెక్టే, మనసు చంచలమైనది, దాన్ని ఆపడం చాలా కష్టం, 100% ఒప్పుకుంటా,
అయితే అసాధ్యం కాదు, కష్టమే, కానీ అసాధ్యం కాదు. అభ్యాస వైరాగ్యముల ద్వారా, అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయగా ప్రాక్టీస్ చేయగా ప్రాక్టీస్ చేయగా మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఏంటిది విషయవాంఛలు, విషయేంద్రియ సంయోగం వల్లనే ఈ భావనలన్నీ కలుగుతుంటాయని చెప్తారు కదా. అలాగా విషయాల పట్ల ఆలోచన వచ్చినప్పుడు ఈ విషయం కావాలి, ఇది కావాలి, ఇది నాది, ఇది నేను, ఇది నాకు ఈ కోరిక కలిగింది, ఇవి వచ్చినప్పుడు మనసుకి మనం ట్రైన్ చెయ్యాలి. ఒక చిన్న పిల్లవాడిలాగా ఎప్పుడైతే మనం ట్రైన్ చేస్తామో ఈ సాధన చెయ్యగా 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 మనసు కూడా మనం చెప్పింది వింటాది. వైరాగ్యం అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మల్ని ఆచరిస్తూ ఈ ఆచరణని అభ్యాసంగా ట్రైనింగ్ గా మనకి మనం ట్రైనింగ్ ఇస్తూ 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 ఉంటే మనం ఏది ట్రైన్ చేస్తే మనసు దాన్నే ఫాలో అవుతుంది. ఆ ట్రైనింగ్ తో మనసుని అర్థం చేసుకోవచ్చు, దాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకోవచ్చు. దాన్ని తొక్కి పెట్టడం నొక్కి పెట్టడం కాదు, దాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకోవచ్చు. ప్రయత్నశీలురకు విశ్వం సహాయం. సాధన ద్వారా ప్రయత్నశీలతతో ఖచ్చితంగా మనసుని జయించవచ్చు, దాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకోవచ్చు అని చెప్పి ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే అని కృష్ణుడు చెప్తారు. అది విన్నాక అర్జునుడు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. ఏమని? అవసాన దశలోన ఇందాకేమన్నారు? బాడీ వెకేట్ చేసినాడు. ఇప్పుడు ఏమంటున్నారు? అవసాన దశ అంటే ఆత్మస్థితిలో ఉన్నప్పుడు. అవసాన దశ అంటే ఇక్కడ అవసాన దశ అంటే అర్థం ఏంటి అంటే ఆత్మ పూర్ణాత్మగా అయ్యేంత వరకు కూడా ప్రతిదీ కూడా అంత్యకాలమే. ఇక్కడ ఒక మాట అంటారు, యోగమునందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందు ఉండని కారణమునగా అవసాన దశలో మనస్సు చెలించి యోగ సిద్ధిని పొందగయే మరణించిన సాధకుని స్థితి ఏంటి? వాడు యోగభ్రష్టుడు అయిపోతాడా? చిన్న భిన్నమైన మేఘముల వలె వాడి జ్ఞానమంతా, వాడు చేసిన సాధన అంతా కూడా వేస్ట్ అయిపోతుందా? అంటే ఏంటి ఏంటి ఒక జన్మలోనే మనం సాధన చేసి వదిలేస్తామా? బోల్డ్ జన్మలుగా చేసుకొని 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 ఈ రోజు ఈ స్థితికి వచ్చాం. ఒక జన్మంతా కేవలం ధ్యానం కోసమే కేటాయిస్తాం. ఒక జన్మంతా కేవలము ఏదో ఒకటి నేర్చుకోవడానికే కేటాయిస్తాము. ఎందుకంటే అంత టైం పడుతుంది నేర్చుకోవడానికి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేర్చుకుంటాం. ఏముంది ఇక్కడ? కంగారు ఏముంది? కంగారుగా నేర్చుకొని ఈ రోజు నేర్చుకొని రేపు మర్చిపోతే ఏం లాభం కదా. అందుకని నేర్చుకుంటుంటాం. మరి ఇలాగ ఎంత సాధన చేసి అవసాన దశలోన ఈ జ్ఞానాన్ని మర్చిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? వాడు యోగభ్రష్టుడు అయిపోతాడా? ఎవరికి అందకంటా పోతాడా? చిన్న మేఘాలు, నల్లగా కమ్మిన మేఘాలు గాలి బాగా వీస్తే ముక్కలు ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. మేఘం యొక్క పని ఏంటి? వర్షాన్ని కురవడం. అది నిండుగా ఉన్నప్పుడే వర్షాన్ని కురవగలదు. చిన్న చిన్న ముక్కలు అయిపోతే వర్షాన్ని కురవలేదు. అంటే అది చెయ్యాల్సింది చేయలేకపోతుంది. ఆ విధంగా యోగభ్రష్టుడు ఎటికీ కాకుండా పోతాడా అని అర్జునుడు క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేస్తూ ఈ ప్రశ్నకి సమాధానం నువ్వు మాత్రమే ఇవ్వగలవు కృష్ణ. ఎందుకంటే నీకు తప్ప ఇంకెవ్వరికి ఈ నాలెడ్జ్ లేదు, నాకు అర్థమైపోయింది, మీరే చెప్పగలరు అని కూడా అంటారు. అంటే అప్పుడు మళ్ళీ కృష్ణుడు చెప్తారనమాట, ఈ లోకమున గాని పరలోకమున గాని యోగ భ్రష్టుడు అధోగతి పాలు కాడు. కర్మయోగం అనేది బీజనాశము లేనిది, అలాగని ఇన్స్టెంట్ ఫలితాలు ఇవ్వదు అని అంతకుముందు చెప్తారు. అదేవిధంగా యోగ భ్రష్టుడు నష్టపోడు. సాధన చెయ్యడం అంటే మనము అసురీతత్వం నుంచి, మనం 1000 Seeds of Joy చదువుకుంటున్నాం, అందులో చాలా చక్కగా చెప్తారు ఆత్మ యొక్క కాలచక్రం. అసురీతత్వం దివ్యత్వం నుంచి మానవ జన్మలు తెచ్చుకుంటాం. ఈ కొత్తలోన దివ్యత్వం యొక్క పరిచయం ఉంటది. కానీ మెల్లమెల్లగా జన్మలు తీసుకునే కొద్దీ కర్మలు పోగు చేసుకుంటూ అసురీతత్వంలోన విరుద్ధతలోకి వెళ్తాం. ఈ విరుద్ధత అనుభవించి విరుద్ధతను పూర్తిగా అనుభవించిన తర్వాత విరుద్ధత నుంచి రివర్స్ అవుతాం అనమాట. కాదు, ఇది కరెక్ట్ కాదు, దీనికి ప్రత్యామ్నాయం కావాలి అంటే ఇచ్చిన పెయిన్ కి అర్థం చేసుకోవడం. పెయిన్ ఇవ్వడం నేర్చుకున్నాను ఇంతకాలం కూడా, పెయిన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి రివర్స్ వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకుంటాం. ఆ జ్ఞానానికి దివ్యత్వాన్ని జోడించి ఇలాగా ఆత్మ కాలచక్రం జరుగుతూ ఉంటదని చెప్పారు కదా. అదే విధంగా ఇక్కడ ఏమంటారంటే నష్టపోడు. ఎందుకంటే సాధన మొదలుపెట్టిన వాడు ఎంతవరకు చేశాడో, ఎక్కడ ఆగాడో అక్కడి నుంచే మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. ఎక్కడికి పోదు. సాధన ఆల్రెడీ చేసిన సాధన, ఆ జ్ఞానము, తెలుసుకున్న విషయాలు ఇవేవి కూడా ఎక్కడికి పోవు. అందుకని మరణించిన తర్వాత కూడా స్వర్గాది లోకాలకు వెళ్తారు. వెళ్ళి ఈ పుణ్యఫలం అంటే మంచి పనులు చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలంని స్వర్గాల్లో అనుభవించి మళ్ళీ జన్మ తీసుకొని, శ్రీమంతుల ఇంట్లో ధనవంతుల ఇంట్లో జన్మ తీసుకొని ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మొదలు పెట్టడానికి తగ్గ పరిస్థితులు తెచ్చుకొని
అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతాము. కాబట్టి సాధకుడు ఎప్పుడు నష్టపోడు, ఈ లోకంలో గాని పరలోకంలో గాని నష్టపోడు. కొంతమంది ఏంటి, నాకు ఈ పుణ్యఫలం అనుభవించడం, స్వర్గంలోకి వెళ్ళడం, అక్కడ వెయిట్ చేయడం ఇవన్నీ నాకు కుదరదు, నాకు వెంటనే జన్మ కావాలి, అయ్యో ఈ సాధన ఇక్కడ బ్రేక్ అయిపోయిందా, నేను కంటిన్యూ చేయాలని చెప్పి వెంటనే జన్మలు తీసుకుంటారు. వాళ్ళు యోగులే ఇంట్లో జన్మలు తీసుకుంటారు. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఆ లెర్నింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇటువంటి జన్మ దొరకడం దుర్లభం, చాలా కష్టమైనది. కాబట్టి నష్టం అనేది లేదు. ఆధ్యాత్మిక పరిభాషలో, ఆధ్యాత్మిక ప్రయాణంలోన నష్టపోవడం, యోగ యోగ సాధన మొదలుపెట్టిన వాడు నష్టపోవడం అనేది జరగదు. కాబట్టి అర్జున భయపడకు అని బాగా క్లారిటీ ఇస్తారు. అందుకే యోగివిక, సకామ కర్మ దుష్కర్మ పక్కన పెట్టి నిష్కామ కర్మయోగాన్ని ఆచరించు, యజ్ఞార్థ కర్మల్ని చేయు. యోగులందరిలోనూ అంటే సాధన చేసిన వాళ్ళందరిలో ఎవడో ఒక్కడే యోగి అవుతాడు. యోగులందరిలోనూ శ్రద్ధాళువైన యోగి నువ్వు కావాలి. అందుకే యోగీ భవ అర్జున అని చెప్పి యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునొచ్చి, అనగా భక్తి విశ్వాసంతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమై ఉన్న మనోబుద్ధి రూప అంతఃకరణములు కలిగి నిరంతరము నన్నే భజించువాడు నాకు పరమశ్రేష్ఠుడు. అంటే యోగత్వంలో కూడా హైస్ లెవెల్కి వెళ్ళాలి. యోగిగా మారడం సాధన మొదలుపెట్టిన దగ్గర నుంచి మనకి అంటే ఇక్కడున్న జీవుడికి, జీవాత్మకి, ఆత్మకి అనుసంధానం కుదురుతూ ఉంటది, కనెక్టివిటీ. ఇటు మాస్టర్స్తో ఇప్పుడు మనము మహాదేవ నాకు సాయం చేయండి అంటే మహాదేవ్ సాయం చేస్తున్నారు లేదా అంటే మాస్టర్స్తో మనకి అనుసంధానం కుదురుతుంది. ఇదే యోగత్వం. ఇలాగా యోగత్వంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, యోగులుగా మారిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆ యోగత్వంలో స్థిరపడి అందులో ఉండి ఇంకా 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 నేర్చుకుంటూ, ఇంకా తనను తాను ఇంకా నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా, ఈ రోజు కంటే రేపు మెరుగ్గా మార్చుకుంటూ మార్చుకుంటూ యోగులందరిలోకి శ్రద్ధాళువైన యోగేశ్వరుడు కావాలి. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఎంతగా అంటే మొత్తం లెర్నింగ్, నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినా, నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కర్మరుణమైనా ఉండాలి, నేర్చుకోవడానికైనా ఉండాలి, ఇది తప్ప ఇంకోటి ఉండదు అని దృష్టిని అంతగా ఫైన్గా మార్చేయాలి. ఇప్పుడు పెన్సిల్ ఉంది, పెన్సిల్ మొద్దుగా ఉందనుకోండి, అక్షరాలు బండగా వస్తాయి. దాని షార్ప్నర్తో చక్కగా చక్కగా సూది టిప్ వస్తుంది, ఆ సూది టిప్పుతో రాత ఫైన్గా అవుతుంది. అలాగా అంత ఫైన్గా అయిపోవాలన్నమాట. సాధన ద్వారా మాత్రమే ఇది సాధ్యము. ఇలాగ మనసుని స్థిరంగా ఉంచుకోవడానికి ధ్యాన యోగము ఇంకా సాయం చేస్తుంది. ధ్యాన యోగాన్ని ఆచరిస్తూ కర్మయోగాన్ని ఆచరిస్తూ రెండిటిని సైమల్టేనియస్ గా ఆచరిస్తూ మనం చక్కగా యోగులం కావచ్చు, యోగేశ్వరులం కూడా కావచ్చు అని చెప్తూ దీనికి ఆ అర్థం చేసుకోవడం, అవగాహన. సాధన చెయ్యగా చెయ్యగా చాలా డౌట్స్ వస్తాయి, కర్మయోగాన్ని ఆచరించగా డౌట్స్ వస్తాయి. అవగాహన పెంచుకోవడానికి ఇప్పుడు ఎదుటి వ్యక్తిని అసలు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం కష్టం, మనల్ని మనం అర్థం చేసుకోవడం కూడా కష్టమే, సులువేం కాదు. బోల్ డౌట్లు వస్తాయి, ఇది కరెక్టా అది కరెక్టా, అదేంటి వాళ్ళు అలా ఉన్నారు కదా, వాడిది ఆ జాతి కదా, వాడిది ఈ రాష్ట్రం కదా, వాడిది ఆ దేశం కదా, అలాగ కదా ఇలాగ కదా అని రకరకాల ఆలోచనలు వస్తానే ఉంటాయి. ఈ డౌట్లన్నీ క్లారిఫై చేయడానికి పరమాత్మ తత్వం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, భక్తి యోగంలోకి తీసుకెళ్తారు. అంటే విశ్వాసం, సాధనలో ఉన్నప్పుడు మనకొచ్చే ప్రతి డౌట్ ని క్లారిఫై చేయడానికి దేవాత్మలక్క సహాయం తీసుకోండి, దైవం మీద విశ్వాసం పెంచుకోండి, ఆ దైవం సరి అయిన మార్గాన్ని చూపిస్తుంది. అంతేకాదు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కడు కూడా దైవ స్వరూపమే, దైవస్వరూపం కానిదంటూ ఈ విశ్వంలో ఏదీ లేదు, అందుకనైనా సరే విశ్వాసాన్ని పెంచుకోండి అని చెప్పి 2వ శతకమైన 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం. అందులో ఫస్ట్ చాప్టర్ జ్ఞాన విజ్ఞాన యోగం. ఇందులో అపరాప్రకృతి పరాప్రకృతి. ఒక మనిషిని తన ఆకారం వల్ల తన రూపం వల్ల అంచనా వేస్తాం, కానీ ఆకారాన్ని తీసి పక్కన పెట్టాయి, రూపాన్ని తీసి పక్కన పెట్టాయి, అందులో ఉన్న చైతన్యాన్ని పట్టుకో. ఎందుకంటే ఇది అపరాప్రకృతి, అది పరాప్రకృతి, ఇది జడ ప్రకృతి, ఇది చేతనా ప్రకృతి. ఈ రెండిటి యొక్క కలయిక వల్లే ప్రాణులన్నీ పుడుతున్నాయి. ఈ చేతనా ప్రకృతి నా యొక్క తత్వము, చేతనా ప్రకృతిని పట్టుకోండి.
దాని మీద దృష్టి పెట్టండి. దృష్టిని ఆకారం నుంచి తీసి అందులో ఉన్న చైతన్యం మీద మళ్ళించినప్పుడు మనకి సాధ్యమవుతుంది. ఎదుటి వ్యక్తిని దైవంగా భావించడము, ఆ విశ్వాసంతో ఉండడము. వీడు నన్ను కొట్టినా తిట్టినా కూడా దీని వెనక ఏదో కారణం ఉంటుంది, ఊరికే ఎవడు ఎవడిని బాధ పెట్టడు అనే అవగాహన. ఇంకా ఇంకా ఇప్పుడు ఒక విషయాన్ని తెలుసుకోవడం మొదటి మెట్టు, తెలుసుకున్న దాన్ని నమ్మడం రెండో మెట్టు, నమ్మిన దాన్ని ఆచరించడం మూడో మెట్టు. ఆచరిస్తున్నప్పుడు ఎదురు దెబ్బలు తగలడం అనేది ఖచ్చితంగా తగులుతాయి. ఆ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వెళ్ళిపోతారు, టక్కని రివర్స్ గేర్ కొట్టుకొని వెళ్ళిపోతారు. నేను ఎంత పద్ధతిగా ఉన్నా కూడా అవతలవాడు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నేను ఇబ్బంది పెడితేనే వాడికి బుద్ధి వస్తుందని వెనక్కి వెళ్ళిపోతాం. ఇది జరుగుతుంది. అందుకే అపరా ప్రకృతి పరా ప్రకృతి అని పాయింట్ తీసుకొస్తారు. వాడు దైవమే. వాడిలో అంత ద్వేషం గాని కోపం గాని రావడానికి, నిన్ను క్షమించలేకపోవడానికి నువ్వు ఎంత పెయిన్ ఇచ్చావో లెక్క కట్టుకో, చెక్ చేసుకో. వాడి చైతన్యంలో ఎంత బాధ ఉందో అర్థం చేసుకో. అప్పుడు వాడి మీద ద్వేషం రాదు. నిన్ను నువ్వు దైవంగా మార్చుకోవడానికి వాడు ఒక మార్గం అయ్యాడు అనేది అర్థం చేసుకుంటాం. అందుకే చైతన్యాన్ని పట్టుకోండి, ఆకారాన్ని పక్కన పెట్టేయండి. అది చెప్తారు. అపరా ప్రకృతి పరా ప్రకృతి. జడ ప్రకృతి అపరా, చేతనా ప్రకృతి పరా. సో పరా ప్రకృతినే పట్టుకోండి. సూత్రమణుల వల్లే, అంటే ఈ విశ్వమంతా కూడా, అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రాణులన్నీ కూడా పరమాత్మ యొక్క చైతన్యంతోటే కనెక్ట్ అయి ఉన్నాయి. సూత్రమణుల వలె అందరూ నాలోని భాగాలే. కాబట్టి ఎదుటి వ్యక్తి మీద విశ్వాసం లేదు, ఆ వ్యక్తిలో ఉన్న చైతన్యము పరమాత్మ స్వరూపం కాబట్టి కనీసం పరమాత్మ మీదైనా విశ్వాసం ఉంచండి, దైవం మీద విశ్వాసం పెంచుకోండి. దానివల్ల ధైర్యం వస్తుంది. దానివల్ల ఆ ఎప్పుడైనా తప్పు చేయాలనిపించినప్పుడు, బాధ పెట్టాలనిపించినప్పుడు, లేదా విపరీతమైన బాధ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎందుకు ఏంటి అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటా, నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటూ సరి అయిన మార్గాన్ని వెతుక్కుంటా. నా మార్గదర్శకులు నాకు అందిస్తారు. ఇప్పుడు నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి, నాకు భగవద్గీత నా చేతిలో వచ్చి పడిందా లేదా? దీని ద్వారా నేను చాలా చాలా విషయాలు తెలుసుకుంటున్నానా లేదా? అలాగా సమయానికి తగ్గ సహాయము, బాధకు తగ్గ సలహా సూచన అందించబడతాది. విశ్వాసం పెంచుకోవాలి. కర్మయోగాన్ని ఆచరిస్తూ మనలో నాకంటూ ఈ జీవితం రావడానికి గాని ప్రతి దానికి వెనక ఈ చైతన్యం, మూల చైతన్యం యొక్క ప్రోద్బలము ఉంది. నా ఆత్మ నుంచి సందేశాలు ఉన్నాయి, నా పూర్ణాత్మ నాకు సహాయం చేస్తుంది, నా చుట్టూ ఉన్న మాస్టర్స్ నాకు సహాయం చేస్తారు. ఎవరైనా సాయం చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు సాయం చేస్తారు? నాకు విశ్వాసం ఉన్నప్పుడు. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా సాయం చేయడానికి రెడీగా ఉంటారు, కానీ నాకు విశ్వాసం లేనప్పుడు వాళ్ళు అందించే సాయాన్ని కూడా నేను అందుకోను. ప్రాబ్లం అంటే అది, అందులో ఏ చెడు ఉందో అనుకుంటా. అంతేగాని ప్రతిదీ కూడా నాకు లెర్నింగ్ కోసం వచ్చిన పరిస్థితే అని అనుకోను కదా. అందుకు అపరా ప్రకృతి పరా ప్రకృతి, జ్ఞాన విజ్ఞాన యోగం. జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చేయాల. జ్ఞానం ఏంటి, విజ్ఞానం ఏంటి తెలుసుకోవాల. విన్న విషయం జ్ఞానం, దాన్ని ఆచరిస్తే అది విజ్ఞానంగా మారుతుంది. తెలుసుకోండి, ఆచరణలో పెట్టండి. తద్వారా విశ్వాసం, దైవం పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఇలాగా గుణములు, వీటన్నిటి గురించి కూడా పరమాత్మ అంటే భగవంతుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతకుముందు జీవాత్మ గురించి చెప్పారు, జీవాత్మ తత్వం చెప్పారు, ఆత్మతత్వం చెప్పారు, తర్వాత కర్మతత్వం చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారు? పరమాత్మ తత్వం చెప్తారు. పరమాత్మ అంటే ఏంటి? అనంతమైన చైతన్య స్వరూపం, అనంతమైన జ్ఞాన స్వరూపం, అనంతమైన కాలస్వరూపం, సమయం. ఇది పరమాత్మ యొక్క తత్వం. సో దీన్ని అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తూ. ఎందుకు అర్థం చేసుకోరు, ఎందుకు తెలియదు అంటే, ఇంకా కావేశాలు హింసా ప్రవృత్తిలో ఉన్నప్పుడు అర్థం కాదు, హింసని దాటాలనుకున్నప్పుడే అర్థమవుతుంది. ఇలాగా జ్ఞాన విజ్ఞాన యోగంలో ఒక్కొక్క పాయింట్ ఇలాగా పరమాత్మ దైవం పట్ల విశ్వాసం ఎంతగా పెంచుకోవాలి. ఇలాగ చతుర్విధ భక్తులు, ఏంటిది, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, వీళ్ళందరూ కూడా ఇవన్నీ మన స్టేజెసే. రకరకాల జన్మల్లో రకరకాల స్థితులను ఇలా స్థితుల్లో ఉండి దైవం పట్ల విశ్వాసాన్ని మెల్లమెల్లగా మనం డెవలప్ చేసుకున్నాం. ఈ డెవలప్ చేసుకున్న విశ్వాసాన్ని మళ్ళీ వదిలేయొద్దు, ఇంకా పెంచుకోండి, ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి. ఇంకా పునాది ఎంత గట్టిగా ఉంటే బిల్డింగ్ అంతకాలం నిలబడుతుంది. అలాగా పునాది ఏంటి? భక్తి అంటే విశ్వాసం. ముందు నమ్మకం రావాలి, నమ్మకం విశ్వాసంగా మారాలి, విశ్వాసం అనన్య భక్తిగా మారాలి. అందుకు దైవం యొక్క లక్షణాలు, పరమాత్మ యొక్క లక్షణాలు, ఆ తత్వము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట.
కాలం లెక్కలు, చైతన్యం యొక్క లెక్కలు, తర్వాత భోగవాంఛలు మీద విపరీతమైన కోరిక ఉన్నప్పుడు మళ్ళీ మనం డీవియేట్ అవుతాం. మన భక్తి, మన శ్రద్ధ తగ్గిపోతూ ఉంటది. కాబట్టి అందువల్ల కూడా కొన్నిసార్లు విశ్వాసం కోల్పోతుంటాము. ఇలాగా విశ్వాసం కోల్పోతుంటాము, నిలబడుతుంటాము, పడుతుంటాము, నిలబడుతుంటాము. అలాగా పడి లేచి నిలబడిపోవాలి. చిన్నపిల్లడు చూడండి, నడక నేర్చుకుంటున్నప్పుడు ఒక్క అడుగేస్తాడు, దుబ్బని పడిపోతాడు. మళ్ళీ అలాగని వదిలేస్తాడు, ఏడుస్తాడు. కానీ మళ్ళీ వెంటనే నిల్చోడానికి ట్రై చేస్తాడు. 2 అడుగులు వేస్తాడు, పడిపోతాడు. ఒరే దెబ్బ తగులుతాడా అంటే ఆగుతాడా వాడు? ఆగడు. పడి లేచి మొత్తానికి నడక నేర్స్తాడు. నడక నేర్చాను ఊరుకోడు, పరిగెట్టడం కూడా మొదలెడతాడు. నేర్చలేదా? అలాగా పడి లేచి అంటే మన విశ్వాసం పడుతుంటది, లెగుస్తుంటది, పడుతుంటది, లేస్తుంది. మొత్తానికి అనన్య విశ్వాసంగా మార్చేయాలి. ఇది నేర్పిస్తారు. దానికి సంబంధించిన సలహాలు, సూచనలు, పరమాత్మ యొక్క డెఫినిషను, అన్ని ఆ పాయింట్స్ అన్ని అందిస్తారనమాట. నిష్కామ భావంతో చేయాలి. ఎక్కడికి వెళ్ళు కర్తవ్య కర్మల్ని నిష్కామంగా ఆచరించాలి, యజ్ఞార్థ కర్మగా మార్చాలి. ఇది సాధన. ఈ సాధన ద్వారా అర్థమవుతాది అని చెప్తారు. చెప్పాక అప్పుడు అర్జునుడు ఇదే బ్రహ్మము, ఇదే ఆదిభూతము, అది దైవము, అది దైవమైన నన్ను తలచినవాడు, తెలుసుకున్నవాడు యోగి అని చెప్తారనమాట. ఆదిభూత, ఆదిదైవ, ఆది యజ్ఞములతో పాటు అందరికీ ఆత్మస్వరూపుడైన నన్ను అంటే పరమాత్మని అంచకాలమునందైనను తెలుసుకున్నవాడు నిశ్చల బుద్ధితో నన్నే చేరును. ఆ పరమాత్మ స్థితికి వెళ్తారు. ఇక్కడ అంచకాలం అంటే ఆత్మ పూర్ణాత్మ అయ్యేంత వరకు అంచకాలమే. ఎన్ని జన్మలైనా వస్తుంటాయి జీవాత్మగా. జీవాత్మల్ని సృష్టిస్తుంటది, జీవాత్మలు బోళ్ళు జన్మలు తీసుకుంటుంటాయి. అలా ఆ తర్వాత ఆధ్యాత్మిక తలాల్లో జన్మలు ఉంటాయి. ఇలాగా అంత్యకాలం అది అగమ్యాన్ని చేరడం. ఆ సత్యం అంటే పరమాత్మని ఆయన యొక్క తత్వంతో తత్వత పరమాత్మని అర్థం చేసుకున్నవాడు పరమాత్మ స్థితికి ఎదుగుతాడు. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక క్యాంప్ వెళ్ళాలి, లేదంటే ప్లాన్ చేసుకుంటున్నాము, ఫారిన్ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాం. ఏ కంట్రీ వెళ్ళాలనే ఎత్తుక్కుంటామా లేదా? ఎత్తుక్కున్నాక ఆ కంట్రీలో ఏంటి స్పెషల్, ఏమేం ప్లేసెస్ చూడాలి చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్నాక ఆ కంట్రీకి ఎలాగ వెళ్ళాలి, దానికి ప్రాసెస్ ఏముంటది, వీసాలు కావాలా, పాస్పోర్ట్లు కావాలా, ఎన్ని రోజులు మనం ఫ్లైట్ టికెట్ తీయాలి, ఎన్ని రోజులకు ప్లాన్ చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ లెక్క కట్టుకుంటామా లేదా? ఆఫ్టర్ ఆల్ ఒక కంట్రీకి వెళ్ళడానికి ఇన్ని లెక్కలు, ఆ కంట్రీ గురించి వివరాలు మనం తెలుసుకోవడానికి ఇంత వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు, మనం పరమాత్మ స్థితికి ఎదగాలనుకున్నప్పుడు ఆ పరమాత్మ అంటే ఏంటి అనేది తెలియకుండా ఎలా వెళ్తాం? అందుకు పరమాత్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ కాలస్వరూపం, జ్ఞాన స్వరూపం, చైతన్య స్వరూపం, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ మనం అవ్వాలి అంటే మనం ఆ దివ్యత్వపు లక్షణాన్ని మనలో మెల్లమెల్లగా మన విశ్వాసంతో పాటు డెవలప్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తారు. ఇవన్నీ చెప్పాక అర్జునుడు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. బ్రహ్మం అంటే ఏంటి, ఆధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఆదిభూతం అంటే ఏంటి, అధిదైవం అంటే ఏంటి, అది యజ్ఞం అంటే ఏంటి, అంత్యకాలమునందు మనస్సు పరమాత్మనందు లగ్నములు చేసిన యోగులు నిన్నెట్లు చేరగలరు, అది యజ్ఞము శరీరంలో ఎక్కడుండును, అంత్యకాలమునందు నిన్ను తెలుసుకున్న యోగులు నిన్నెట్లు చేరగలను. ఇలాగ ఒక 8 ప్రశ్నలు వేస్తారు. అక్షర బ్రహ్మయోగం 8వ అధ్యాయం ఈ క్వశ్చన్స్ తో స్టార్ట్ అవుతుంది. అప్పుడు అది ఆధ్యాత్మము అంటే జీవాత్మ, అధిభూతము అంటే పంచభూతాలు, ఇలాగ ప్రతి దానికి సమాధానం ఇచ్చి, అది యజ్ఞము శరీరం నందు అంటే మనం చేసే సాధన, అది యజ్ఞము అంటే అలాగా ఎగ్జాంపుల్స్ ఇస్తూ అంత్యకాలమునందైనా అంటారు కదా, అందుకు కాలం లెక్కలు చెప్తారనమాట. ఈ కాలం ఎంత అనంతము, కాలస్వరూపుడు, అనంత కాలస్వరూపుడు అనే పదానికి డెఫినేషన్ ఇస్తారు. సమయం అంటే మనం ఏంటనుకుంటాము, ఈ యుగంలో పుట్టాము, ఈ యుగం అంతమైపోతే అన్ని ప్రాణులు మళ్ళీ పరమాత్మలో లయమైపోతాయి, అప్పుడు కొత్త ప్రాణులు వస్తాయి, కాబట్టి కర్మలెక్కలు క్లియర్ అవ్వకపోయినా పర్వాలేదు, ఆ యుగం అంతమైనంత వరకు జీవించి ఉంటే అక్కడికి అది రైట్ ఆఫ్ అయిపోతుంది అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తారు, అనంతమైన కాలస్వరూపం. యుగ ఆరంభంలోన ప్రాణులన్నీ ఉత్పత్తి అవుతాయి, యుగం పూర్తయిన తర్వాత ప్రాణులన్నీ పరమాత్మలో ఆ చైతన్యంలో లయమైపోతాయి, మళ్ళీ యుగారంభం సమయానికి మళ్ళీ బయటకు వస్తాయి. అయితే ఈ ప్రాణుల యొక్క జనన మరణాలు అన్నీ కూడా నా చైతన్యం ద్వారా, నా మూల ప్రకృతి ద్వారా జరుగుతూ ఉంటాయి. ఆ జన్మలు కూడా వారి వారి కర్మలను అనుసరించి ఇస్తుంటానని చెప్తాను. ఎన్ని యుగాలైనా గడవని, ఎన్ని మన్వంతరాలైనా గడవని, కర్మబంధం నుంచి విముక్తి రానిదే, జన్మబంధం నుంచి విముక్తి రాదు. అదనమాట. అంటే ఎంత కాలం కావాలంటే అంత కాలం ఇస్తారు.
ఎన్ని జన్మలు కావాలంటే అన్ని జన్మలు ఇస్తారు. ఈ జన్మకి జన్మకి మధ్యలోనే ఒక యుగం రెస్ట్ తీసుకుంటానంటే ఓకే, శాంక్షన్. కానీ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే అది మన సంకల్పమాయే. నేను పరమాత్మ స్థితికి ఎదగాలి అనేది నా సంకల్పమాయే. మరి నా సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి నేను ప్రయత్నం చెయ్యాలి కదా. మధ్యలో బ్రేకులు ఇస్తారు, ఆగుదానంటే ఆగమంటారు, నేర్చుకుంటానంటే నేర్చుకోమంటారు. ఏదైనా సరే సంకల్ప స్వేచ్ఛ. అందుకే నన్ను అకర్తగా భావించు, ఎందుకంటే మీ కర్మలకు కానీ కర్మఫలములకు కానీ నేను హేతువు కాదు అని చెప్తారు. ఫ్రీ విల్ జోన్, స్వేచ్ఛా సంకల్పం కారణంగా మన కర్మల్ని మనమే చేస్తాము, వాటి ఫలితాల్ని మనమే అనుభవించాలి. అందుకే బంగారు సంకెళ్ళు వద్దు, ఇనప సంకెళ్ళు వద్దు, సంకెళ్ళే లేని స్వేచ్ఛమైన జీవితం జీవించాలి అంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి అని చెప్తారన్నమాట. చెప్పి ఇవన్నీ అంత్యకాలం అంటే ఏంటి, అంత్యకాలం నందు దేహాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఏ మార్గం గుండా వెళ్తారు, ధూమ్ర మార్గము, జ్యోతిర్మయ మార్గము, అధిష్టాన దేవతలు. మనం ఏంటంటే ఏకాదశి రోజు చచ్చిపోతే డైరెక్ట్ స్వర్గంకి వెళ్ళిపోతాం, ఈ పలానా రోజు చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళము. ఇలాగా పుట్టిన టైం బట్టి, అది ఉదయమా రాత్రి బట్టి, అది ఉత్తరాయణమా దక్షిణాయనం బట్టి, ఇలాగ రకరకాల లెక్కలు, పున్నమ అమావాస్య బట్టి, అదే ఏమంటాము, కృష్ణపక్షము శుక్లపక్షము, దీన్ని బట్టి వెళ్ళిపోతాము అనుకుంటాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు. ఏమని? ఆ నిష్కామ కర్మయోగులు, సకామ భక్తులు. నిష్కామ కర్మయోగులు జ్యోతిర్మయ మార్గం, సకామ భక్తులు ధూమ్ర మార్గం. అంటే జీవించి ఉన్నంతకి మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటది మృత్యువు తర్వాత మన జర్నీ. మరణాంతర జీవితము జీవించి ఉన్నంతకి మనం ఏ విధంగా జీవించామో, నిష్కామ కర్మయోగులుగా ఉన్నామా, ఫలితాన్ని ఆశించకుండా పని చేస్తూ కేవలం కర్మ జ్ఞానం నేర్చుకోవడం, లెర్నింగ్ కోసమే స్పెండ్ చేసినప్పుడు మరణాంతర జీవితం ఈ విధంగా ఉంటది, వెళ్లే మార్గం ఈ విధంగా ఉంటది, చేరే గమ్యం ఈ విధంగా ఉంటది. సకామ కర్మలు ఫలితాన్ని ఆశించి పనిచేస్తూ పుణ్యం సంపాదించడానికి మాత్రమే మనం మంచి పనులు, చెడ్డ పనులన్నీ ఎక్కడో వెళ్ళిపోయేయండో, మంచి పనులు పుణ్యకర్మలు చేస్తూ 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 ఉంటే ఆ ఫలితాన్ని అనుభవించడానికి స్వర్గాది లోకాల్లోకి తీసుకెళ్లి అక్కడ మన పుణ్యం క్షీణించేంత వరకు, ఎంత పుణ్యం చేసా ఆ పుణ్యం అంతా అనుభవించేంత వరకు అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మార్చలోకానికి మళ్ళీ జన్మ తీసుకొని చేసిన ఆ ఫలితాన్ని అనుభవించడానికి, మంచి చెడు రెండింటినీ అనుభవిస్తూ దాన్ని అంటే సకామ కర్మ నుంచి నిష్కామ కర్మకి మారేంత వరకు, మనం అప్గ్రేడ్ అయ్యేంత వరకు కూడా జన్మలనేవి వస్తూ ఉంటాయి అనేది చెప్తారు. కాలం యొక్క లెక్కలు చెప్తారు, మరణాంతర జీవితం యొక్క లెక్కలు కూడా చెప్తారు. ఇవన్నీ చెప్పాక ఇంకా అక్షర బ్రహ్మయోగం ఇవన్నీ చెప్తారు. చాంద్రమానం, ఈ ఏంటిది నిరంతరం ఈ తత్వరహస్యం అంటే మరణం సమయాన్ని బట్టి మరణం కాదు, జీవించి ఉన్నంతకి మన సాధన బట్టే మన మరణాంతర జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది అని మనకి ఉన్న కాలం భ్రమలు కూడా తీసిపారేశారనమాట. ఓకే, చెప్పాక ఈ తత్వరహస్యం ఎరిగిన యోగి వేద పఠనముల వలను యజ్ఞ దాన తపశ్చర్యాదుల వలను కలుగు పుణ్య ఫలముల త్రోసిరాజని నిస్సందేహంగా సనాతన పరమపదమును చేరును. అంటే వేద పఠనాల వల్ల వచ్చే లాభం కంట, ఏంటిది యజ్ఞ దాన తపస్సుల వల్ల వచ్చే పుణ్యం కంటా కూడా జ్ఞాన యోగ సాధన, కర్మయోగ సాధన, పరమాత్మ స్థితికి ఎదగడానికి మనం చేసే సాధన, ప్రతి పని కూడా లెర్నింగ్ గా మార్చడం, ప్రతి క్షణాన్ని కూడా జ్ఞానంగా మార్చడం అనేది చాలా ఈజీ. దీని ద్వారా పరమ పదం అంటే పరమాత్మ స్థితికి చేరడానికి అదే మార్గము అని తెలుసుకుంటారు అని చెప్తారు. చెప్పి దాని తర్వాత కొత్త కోణం ఏంటని, ఇదంతా చాలా రహస్యమైన జ్ఞానము, అతి రహస్యమైనది. కానీ అర్జున నీకు చెప్తున్నా, ఎందుకంటే నువ్వు దోష దృష్టి లేని భక్తుడవు. దోష దృష్టి అంటే ఏంటండి? దోషాలు చెయ్యాలి అనిపించడం. దోషం అంటే ఇక్కడ సృష్టిలో దోషం అంటే ఏంటి? వన్ వర్డ్ లో చెప్తే హింస. హింసకి మించిన దోషం లేదు. అంటే నేను ఇంకా హింస చెయ్యనరా బాబు, నాకు హింస వద్దు, నేను అహింసలోకి వస్తాను అని దృష్టిని హింస నుంచి అహింస మీదకి మళ్లించావు. దోష దృష్టి లేని భక్తుడివి. నీ దృష్టిలో దోషం లేదు, తప్పు చెయ్యాలనే ఆలోచన లేదు, హింస చెయ్యాలనే ఆలోచన నీలో లేదు. అది మారి అహింసకి రావాలి అనే ఆలోచన నీలో ఉంది కాబట్టి
నీకు ఈ రహస్యమైన జ్ఞానాన్ని బోధిస్తున్నాను, మరలా బోధిస్తున్నానని రాజగుహ్య యోగం 9వ అధ్యాయం చెప్తారనమాట. అంటే మనలో ఎప్పుడైతే మన దృష్టి దోషం నుంచి దోషరహితం అవుతాదో పరమాత్మ స్వయంగా వచ్చి మనకి ఆ మార్గదర్శకత్వాన్ని చేస్తారు. మనం ఎంత తప్పు చెయ్యాలన్నా కూడా ఏదో ఒక పక్క నుంచి ఇంటిమేట్ చేసి 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 బద్దకిస్తామన్నా, హింస పెడతామన్నా, బాధ పెడతామన్నా కూడా ఏదో పక్క నుంచి మనకు గైడ్ చేసి మనకి తెలియజేస్తారనమాట. వద్దు 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 వద్దు, నీకు ఇది ఇష్టం లేదు, నువ్వు ఇష్టం లేకుండా చేస్తున్నావు, నీ గుణాల వల్ల చేస్తున్నావు, వద్దు వద్దు అన్నట్టుగా మనల్ని ఆపుతారు. మనల్ని ఆ క్షణమే ఆ ఎరుక ప్రసాదిస్తారు అన్నమాట. అందుకు దోష దృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా డీటెయిల్డ్గా మళ్ళీ చెప్తున్నా. దీనిని తెలుసుకుని నీవు దుఃఖ రూప సంసారం నుండి విముక్తుడవు కాగలవు. అర్జునుడు దుఃఖం ఉంది, ఏంటి బాధ, ఏంటి ఈ బాధలు ఎందుకు ఇవ్వాలి, ఎవడ చచ్చిపోతే ఎంత బాధ వస్తుంది, చంపితే ఎంత బాధ వస్తుంది, ఈ బాధలన్నీ అవసరమా, ఆ దుఃఖం నుంచి నువ్వు బయటపడతావు. అందుకు చెప్తున్నా, దృష్టి దోషం లేదు కాబట్టి చెప్తున్నా. ఎందుకు దృష్టి దోషం ఉంటే చెప్పరు? ఎందుకంటే బుర్రకెక్కదు కాబట్టి, అర్థం కాదు కాబట్టి, అర్థం చేసుకోలేం కాబట్టి, అవగాహన ఉండదు కాబట్టి. మనం అండాము, ఎంత చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు వినరండి, ఒక్క క్లాస్ వినమంటే వినరండి, ధ్యానం చేయమంటే చేయరండి, అదండి ఇదండి అని ఓ అమ్మా బోల్డ్ కంప్లైంట్లు, 190 కంప్లైంట్లు వస్తుంటాయి. నిజమే. ఒక 10 సంవత్సరాల క్రితం మనకి చెప్తే మనం వింటామా? వినేవాళ్ళమా? కాదు కదా. అంటే వాళ్ళకి ఆ అవగాహన లేనప్పుడు బలవంత పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? ఆ అవగాహన వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలి, అది కూడా అంగీకరించాలి. మన ఇష్టానికి తగ్గట్టు ఎదుటివాడు ఉండాలి అనుకోవడం కూడా బలవంతమే. వాళ్ళ సంకల్ప స్వేచ్ఛకి మనం అడ్డు పెడుతున్నట్టే. సార్ అంటారు, కంటి పూర్తిగా కాలకంట ఎవరికి అర్థం కాదు అని. ఎంత విరుద్ధతని అనుభవించాలో అంత విరుద్ధతని అనుభవించనంత వరకు కూడా దివ్యత్వం వైపు రాలేము. ఎందుకంటే ఎవడి అనుభవం వాడితే, పక్కవాడి అనుభవాన్ని వింటాడంతే, అది వాడికి అనుభవం అవ్వనంత వరకు కూడా వాడు అంగీకరించలేడు. అందుకని అర్థం కాదయ్యా, అందుకని రహస్యంగా ఉంచబడ్డాదే తప్ప వాడు అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకని దోష దృష్టి లేని వాడికి ఇది అర్థమవుతాది కాబట్టి నీకు చెప్తున్నా అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇలాగా పరమాత్మ తత్వం అంటే, ఇప్పుడు పరమాత్మ తత్వాన్ని అంతగా ఎందుకు చెప్తున్నారంటే మన గమ్యం అది కాబట్టి, మనలో ఉన్న దుర్గుణాలన్నింటినీ సద్గుణాలుగా మార్చుకోవాల్సిన అవసరం మనకే ఉంది కాబట్టి, అందుకు దేవాత్మలందరూ కూడా మనకి సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి, ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉంటారు. అది చెప్తారనమాట. చెప్తూ ఈ విద్యలు అంటే ప్రాణులన్నీ కూడా పరమాత్మలో స్థిరంగా ఉన్నాయి, నాలో స్థిరంగా లేవు. ఒకసారి ఏమంటారు, ప్రాణులు నాలో స్థిరంగా లేవు అని అంటారు, ఒకసారి నేను స్థితమై ఉన్నాను అంటారు. ఇదేంటి అంటే, ఇప్పుడు మనకి శరీరం కావాలి, నేర్చుకోవాలి, మంచి ఫ్యామిలీ కావాలి, ఆర్థిక సమస్యలు ఉంటే అది నాకు ఇబ్బంది అవుతుంది. సో అలాంటిది కూడా కాదు, ఇలాంటిది కాదు, ఇలా రకరకాల కండిషన్స్తో ఒక ప్రణాళిక వేసుకుని తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్నాక నువ్వు ఇవన్నీ తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు ఇలాగే నడాలి అని చేయి పట్టుకొని బలవంతంగా నడిపించరు, కావలసినవన్నీ అందిస్తారు. ఆ విధంగా మూల ప్రకృతి రూపంలో మనలో స్థితంగా ఉంటారు. కానీ లర్నింగ్కి వచ్చేసరికి, చైతన్యానికి వచ్చేసరికి దానికి నచ్చింది చేసే స్వేచ్ఛనిస్తారు. అందుకే అక్కడికి వచ్చేసరికి స్వేచ్ఛ నీది కాబట్టి, మనకి నచ్చినట్టు మనం ఉండే స్వేచ్ఛ మనకి ఇవ్వబడింది కాబట్టి, సరి అయినది ఏది ధర్మబద్ధము ఏది అధర్మబద్ధం అనే మన విచక్షణతో దాన్ని తెలుసుకుని, దాన్ని అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని ప్రవర్తించాల్సిన బాధ్యత మనది. అందుకు అందరిలో నేను ఉన్నాను అంటారు. అంటే నీ ఎదుట ఉన్నవాడు, నీ చుట్టూ ఉన్నవాడు అందరూ కూడా దైవస్వరూపమే, దైవంగా మారడానికి వచ్చిన వాడే. వాడు తప్పు చేసినా దాంట్లో ఆడికేదో లెర్నింగ్ ఉంది, వాడి యాక్షన్ వల్ల నీ రియాక్షన్ నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది నువ్వు నేర్చుకోవచ్చు. సో ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ పరమాత్మ స్వరూపమే, ఉన్నాను అంటారు నిమిషానికి, లేనంటారు నిమిషానికి. ఈ కోణంలో ఒక ట్విస్టీ జ్ఞానం అందిస్తారనమాట. ఇంకా స్వభావం పరతంత్రమైన తమ స్వభావాన్ని అనుసరించే,
పరతంత్రం అవ్వద్దు, అంటే లేనిది ఆపాదించుకోవద్దు, ఉన్నదానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి అని చెప్తారు. పరతంత్రం అయ్యున్న భూత సముదాయము నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మను అనుసరించి సృజించుచున్నాను. అంటే ఈ భూత సముదాయం అంతా పరమాత్మ నుంచి వచ్చిందే, అయితే కర్మని అనుసరించే సృజించుచున్నాను. మన కర్మ ఫలాలని అనుగుణంగానే మన చేతలు చేష్టలు, మన పని ఫలితం, దాని ఆధారంగానే మన జన్మలు ఉంటాయి. ఆ క్లారిటీ కూడా ఇస్తారనమాట. ఇంకా అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణం వల్లనే సంసార చక్రము పరభ్రమించుచున్నది. ఇక్కడ నా అధిష్టాతన అంటే ఆయన సృష్టించిన ప్రపంచం, ఆయన సృష్టి, ఆయన ఆలోచన నుంచి పుట్టిన ఈ సృష్టి, ఆయన అధిష్టాతన, ఆయనే సృష్టించారు, ఆయనే దాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏం కావాలి అనేది తెలుసుకుని మరీ అందిస్తున్నారు. అందుకని ఎవరు నన్ను చూసుకుంటారు, నన్ను ఎవరు పట్టించుకుంటున్నాడు అనుకునే ముందు నన్ను చూడండి, ఏంటిది, దిక్కులేని వాడికి దైవమే దిక్కు అని అంటారు. ఇక్కడ దిక్కులేని వాడంటూ ఎవడూ లేదు, అన్ని దిక్కుల్లోన ఆయన ఉండి మనల్ని సంరక్షించుకుంటున్నాడు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. అంత విశ్వాసం, అంత బలమైన విశ్వాసం, అటువంటి విశ్వాసం అంటారు హిందులోన. బలమైన అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యము అంటారు. అంత నమ్మకం ఉండాలి. ఎంత జరుగుతున్నా కూడా ఇక్కడ ఏదో లెర్నింగ్ ఉంది, పరమాత్మ నేనేం తెలుసుకోవాలి, నేనేం నేర్చుకోవాలి, నేనేం చెయ్యాలి అని ఒక్క క్షణం మనం ఆలోచించగలిగితే వెంటనే సమాధానం దొరుకుతుంది. భరించాలి, సహింపుము అని ముందే చెప్తారు 2వ అధ్యాయంలోన. అవునా కాదా? సహించు, ఆ క్షణానికి సహించు. ఎందుకంటే ఈ క్షణం ఉన్న బాధ మరో క్షణానికి ఉండదు. బాధలో తీసుకున్న నిర్ణయం మనల్ని బాధ పెడుతుంది, ఎదుటివాడిని బాధ పెడుతుంది. సో ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ లేనప్పుడు ఏ డెసిషన్ తీసుకోవద్దు, రియాక్షన్ కూడా ఇవ్వద్దు. ఆగిపో, మ్యూట్ అయిపో, ఒక క్షణం ఆగు, 5 నిమిషాలు ఆగు. తర్వాత మనకు ఆ ఫీలు ముందు తగ్గుతుంది. అప్పుడు మన ఆలోచన అంటే అగ్నితో పొగ కప్పిబడి ఉన్నట్టు జ్ఞానాన్ని మోహం, ఆవేశం, బాధ, కోపం కప్పేస్తుంది. ఇవన్నీ మోహం యొక్క ప్రతిబింబాలే కదా. ఒక క్షణం అయితే మెల్లగా ఇది విడుతుంది, అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఈ జ్ఞానం ద్వారా ఆలోచించినప్పుడు మనకు అర్థం అవుతుంది. అప్పుడు మన విశ్వాసం ఇంకా ఇంకా స్ట్రాంగ్ ఉండదు. ఇప్పుడు పరమాత్మ అందించే సహాయం కూడా చూడగలుగుతాము, తెలుసుకోగలుగుతాము. ఆ ద్వారా మన విశ్వాసం ఇంకా ఇంకా పెరుగుతుంది, ఆనందం వస్తుంది, తెలుస్తుంది. ఇవన్నీ జరుగుతాయి అబ్బాయి, ఎక్కడెక్కడో విన్న మిరకల్స్ కాదు, మన జీవితాల్లో జరుగుతున్నవే. కాకపోతే మనం గుర్తించట్లేదు, మనకంత ఎరుక లేదు. ఆ ఎరుకను పెంచుకోమంటారు. వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానంచే నిక్షిప్తమైన మనస్సు గల అజ్ఞానులు రాక్షసి, ఆసిరి, మోహిని స్వభావాలను ఆశ్రయిస్తారు. వ్యర్థములైన ఆశలు, పనికిరానివి, దానివల్ల ఏం లాభం లేదు, నాకు లేదు, పక్కోడికి లేదు, నా ఇంట్లో వాళ్ళకి లేదు, ఎవరికి లేదు, ఇబ్బందులే. దానివల్ల అది అది పెంచుకోవడానికి, అది నెరవేర్చుకోవడానికి రాక్షసి, అసిరి, మోహిని అంటే మనలోని అసలు లక్షణాలని పెంచుతాం అన్నమాట, పెంచి పోషిస్తాం. దానివల్ల విశ్వాసం అనేది కోల్పోతాం, విశ్వాసాన్ని స్ట్రాంగ్ చేసుకోలేకపోతాం, పక్కవాడిని దైవంగా అనుకోలేకపోతాం. వాడి దైవం ఏంటి అన్నట్టుగా అలాంటి క్వశ్చనింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ లెక్కలోకి వెళ్ళొద్దు అంటారు. అందుకే దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకును మూల కారణముగాను, అవ్యయునిగాను, అక్షరునికి స్వరూపునిగాను తెలుసుకుని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. అందుకే ఎప్పుడు దైవీ ప్రకృతినే ఆశ్రయించాలి. దివ్యత్వమే మనకి కావాలి. ఎంతసేపు కూడా నాకు దివ్యత్వం కావాలి. నేను ఎల్లప్పుడూ కూడా ఒక మాట మాట్లాడినా కూడా నా ఆత్మలోంచి ఎక్కడ ఏ చెక్కింగ్ ఉంది, ఏ బాధ ఉంది అనేది చెక్ చేసుకుని నా నోటి నుంచి వచ్చే మాట క్షమ కోరుతూ, క్షమిస్తూ, కృతజ్ఞతాభావంతోనే మాట కూడా బయటికి రావాలి అని మనకి మనమే, వీడు నావాడు, వాడు నావాడు కాదు అని ఆల్రెడీ అభిప్రాయాలు ఏర్పరిచేసాం, ఆల్రెడీ బంధనాలను ఏర్పరిచేసాం. ఆ బంధనాలు తీసేసి నేను మాట్లాడే మాట, నేను చేసే ఆలోచన, నేను చేసే పని క్షమ కోరుతూ, క్షమ ఇస్తూ, కృతజ్ఞతాభావంతో మాత్రమే ఉండాలి అని ఇవి పెట్టుకుందాం. అభిప్రాయాల్ని కొంచెం మార్చేద్దాం, మార్చిస్తే మనం సుఖంగా ఉంటాం. పక్కోడు సుఖంగా ఉంటాడా లేదా అనేది అసలు ఇక్కడ క్వశ్చనే కాదు. మనం సుఖంగా ఉంటామా లేదా, మనం సంతోషంగా ఉంటామా లేదా, మనం మనశ్శాంతితో ఉంటామా లేదా, ఎన్ని సమస్యలు ఉన్ని అంతరంగంలో శాంతి ఎప్పుడూ కోల్పోకూడదు. బాహ్యంలో చెయ్యాల్సింది చేస్తూ ఉండాలి, పని మాని కాదు, పని చేస్తూ. ఇది నేర్పిస్తారన్నమాట.
ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలోన చెప్తూ ఇంకేంటంటే జ్ఞాన భక్తిలోని స్టేజెస్, సగుణ స్వరూపం, నిర్గుణ స్వరూపము, ఆ ఇవి అంటే యజ్ఞమును నేనే, క్రతువును నేనే, హోమచర్యను నేనే, హోమం లేసే ద్రవ్యములు నేనే, ఆ మంత్రము నేనే, హోమ ఫలము నేనే. అంటే ప్రతిదీ దైవంగా చూడడం నేర్చుకో, అది చెప్తారు. అలాగా అపరాప్రకృతి పరాప్రకృతి, దాన్ని డిఫరెన్సియేషన్ అనమాట. సూర్యచంద్రుల్లో కాంతిని నేను, తర్వాత నీటిలోని ఆ రసతన్మాత్రను నేను, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్పి ఆ పరమాత్మ తత్వాన్ని, అంటే దైవం మీద మనకి విశ్వాసం కలగడానికి అసలు దైవం అంటే ఏంటో మనకు తెలియాలి కదా. ఇప్పుడు సినిమాలు చూస్తాం, మహేష్ బాబు అంటే భలే ఇష్టం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందండి? ఆ సినిమాలో వాళ్ళు చేసిన యాక్షను, వాళ్ళ ఆ, మ్, డాన్సులు, వాళ్ళ హావభావాలు, రూపము, వాళ్ళ డైలాగ్ డెలివరీ, ఇవన్నీ కూడా కలిపి ఆ ఇష్టం ఏర్పడుతుంది. ఇష్టం ఎందుకు వచ్చిందంటే దానికి సమాధానం లేదు. ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? వాళ్ళ యాక్షన్ వల్ల వచ్చింది. వాళ్ళని అలా చూడడం వల్ల వచ్చింది. అంటే వాళ్ళని తెలుసుకోవడం వల్ల వచ్చింది. అదే విధంగా దైవం మీద విశ్వాసం ఏర్పడాలి అంటే దైవం అంటే ఏంటో తెలియాలి, ఆ తత్వం అంటే ఏంటో తెలియదు. అందుకంటే తత్వత తెలుసుకున్నవాడు అనన్య భక్తుడు, వాడు నాకు మిక్కిలి ఇష్టుడు అంటారు. అందుకే ఆ తత్వాన్ని తెలియజేస్తున్నారు. ఆ ఆ ఆ అగ్నిలోని ఆ దహన శక్తి నేను, అంటే అపరాని చూస్తున్నావు, పరాని పట్టుకో, పరాతో కనెక్ట్ అయ్యి ఉండు. అప్పుడు ఈ అపరా నిన్నేమి ఇబ్బంది పెట్టదు, నిన్ను మోహంలోకి నెట్టివేయదు. పరాని పట్టుకోవడం వల్ల జ్ఞానం వైపే ఉంటాము, సత్యాన్ని చూడడానికే ట్రై చేస్తూ ఉంటాము, ఆ తత్వాన్ని తెలుసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాము అని అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ వేదాల్లోన ఇది, తర్వాత ఇలాగ అన్ని చెప్పి ఉమ్, పుణ్యాలు పాపాలు చేస్తే, అంటే పుణ్యఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ స్వర్గాది లోకాల్లో హ్యాపీగా ఎంజాయ్ చేసి, మళ్ళీ పుణ్యం క్షీణించగానే మళ్ళీ మత్స్యలోకంలోకి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని పుణ్యము పాపము కాదు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, ఆ శ్లోకము ఈ అధ్యాయంలో ఉంది. అంటే అన్ని రకాల చింతనలు మానేసి, ఏ జనా పర్యుపాసతే, అన్ని రకాల చింతనలు మానేసి నిష్కామ భావంతో సేవించువారు, అంటే మనలో నిష్కామ కర్మ చేసేటప్పుడు చేసేవాడి యొక్క యోగము క్షేమము రెండు పరమాత్మ చూసుకుంటారు. ఎందుకంటే మనం ప్రతి ఒక్క దాంట్లో అయితే క్షమించమని కోరుతున్నాం, లేదంటే క్షమిస్తున్నాం. నిష్కామంగా కర్మ చేసేటప్పుడు ఇది జరుగుతాది. ఈ ఈ ఈ యోగము క్షేమము నేనే వహించును. ఎందుకంటే అంటే పరమాత్మ ఇలాగా ఏదో పంచి కట్టుకొని వచ్చి మన ఎదురుగా నిల్చొని నువ్వు ఈ పని చేసావు కాబట్టి నీకు ఇది ఇచ్చానని అంటారా? నా ఎదురుగా ఉన్నవాడిని నేను కొట్టకంటా తిట్టకంటా ఏమీ చేయకంటా ప్రేమగా మాట్లాడినప్పుడు నాకేదో సహాయం అవసరమైనప్పుడు వాడు రాడా నాకు సాయం చేయడానికి? నేను అడగాల? ఇలాగా పరస్పర సహాయ సహకారాలతో ప్రతి ఒక్కడిని దైవంగా భావిస్తూ మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటామో యోగము క్షేమము సహజంగా జరిగిపోతూ ఉంటాయి. చాలా మంది దగ్గర యోగం ఉంటది కానీ భోగం ఉండదు, అన్నీ ఉంటాయి కానీ ఏది ఎంజాయ్ చేయలేరు. క్షేమము అంటే ఏంటి? నాకేమైపోతుందో ఏటో, రేపొద్దున ఏదైనా అయితే నా ఇంటి పరిస్థితి ఏంటి, ఈ భయం ఉంటది చూసారా, సంరక్షణ లేని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అది పోతది. నన్ను పుట్టించిన నా పరమాత్మ ఉన్నాడు, నన్ను చూసుకుంటారు. నేను ధర్మంలో ఉన్నానా లేదా నేను చెక్ చేసుకోవాలి. నేను ధర్మంలో ఉంటే నా పరమాత్మ నాకు సహాయం చేస్తాడు, నన్ను విడిచిపెట్టడు. ఇది క్షేమము. నేను ఇవ్వాల్సింది ఇస్తే నాకు అందాల్సింది అందుతాది. నాకు కావాల్సింది నా దగ్గర ఉందబ్బా, ఇది యోగం. తృప్తి, తృప్తే యోగం. ఎందుకంటే ఎవరెవరికి ఏం కావాలో ప్రతిదీ వాళ్ళ జీవితంలో ఉంది, బంధంతో సహా, వస్తువుతో సహా, ఇల్లుతో సహా, ఆస్తితో సహా ప్రతిదీ ఉంది. లోటు అనేది ఎవ్వరికీ లేదు. కానీ లేని లోటుని సృష్టించుకొని మనం మన యోగాన్ని పోగొట్టుకుంటున్నాము, తృప్తిని కోల్పోతున్నాము. అందుకే దైవాన్ని ఆ ప్రతి ఒక్కరిని దైవంగా భావించండి. అనన్యాస్ చింతయంతో మాం, అన్ని చింతల్ని తీసిపడే, ఏ జనా పర్యుపాసతే, ప్రతి ఒక్కరిని దైవంగా భావించు. ఆ తర్వాత ఏంటండి, తేషాం నిత్యాభియుక్తానం, నిరంతరము కూడా యోగక్షేమం వహామ్యహం, యోగము క్షేమము ఆటోమేటిక్ గా ఉంటుంది. ఇదంతా సహజంగా జరుగుతుంది, ఎవరో పని కట్టుకొని వచ్చి కూర్చొని చెయ్యరు. ఈ సృష్టిలో ప్రతిదీ సహజంగా జరుగుతూ పోతాది.
ఇది సహజంగా జరుగుతుంది, విశ్వసించండి. మన పక్కవాడే మనకి దైవం అండి. మనలో కూడా దైవం ఉంది. మన దివ్యత్వాన్ని మనం ప్రదర్శించగలిగితే మన చుట్టూ అంతా దివ్యత్వమే తప్ప ఇంకేమీ ఉండదు. ఎందుకంటే సృష్టి మొత్తం కూడా దైవ శక్తి, యోగ శక్తి. ఇందాక చెప్పారు కదా, అది లెక్క. అది చెప్తారనమాట. ఇలా చెప్పి నెక్స్ట్ ఏంటది, భక్తితో అంటే విశ్వాసంతో ఏం సమర్పించినా కూడా నేనే స్వయంగా వచ్చి తీసుకుంటాను. పత్రం పుష్పం ఫలం తోయం మాయా భక్ అదే ఆ శ్లోకాన్ని ఏంటంటే, పువ్విస్తే చాలు, ఇష్టంగా పువ్విస్తే చాలు, నీళ్ళిస్తే చాలు అన్నట్టుగా తీసుకున్నామే తప్ప మనము ఇష్టపూర్వకంగా ఏ పని చేసినా కూడా ఇష్టపూర్వకంగా ఎదుటివాడిని దైవంగా భావించి మనం మనం తినే ఆహారమైనా సరే, మన కోసం మనం కట్టుకునే బట్ట అయినా సరే, మన ఒంటి కోసం మనం చేసుకునే సేవ అయినా సరే ఇష్టంగా చెయ్యు. ఎందుకంటే నీలో దైవం లేడని ఎలాగనుకుంటావు? నువ్వు ఈ శరీరం పరమాత్మ యొక్క గిఫ్ట్. ఇందులో ఉన్న చైతన్యం ఆ ఆత్మ నుంచి వచ్చిన, ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆత్మ, ఆత్మ నుంచి వచ్చిన జీవాత్మ, ఏ నుంచి ఎటు చూసినా ఇంటర్ కనెక్టెడ్ గా మళ్ళీ పరమాత్మే. కాబట్టి విడిచిపెట్టద్దు, ఇది చెప్తారు. చెప్పి అందుకని ఏది చేసినా ఇష్టంగా తృప్తిగా చెయ్యు, అది పరమాత్మ స్వీకరిస్తున్నట్టే లెక్క, నేనే స్వయంగా వచ్చి తీసుకుంటాను అని చెప్తారు. చెప్పి అప్పుడు అర్జునుడు మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు. ఏమని? ఇలా ఈ ఈ విషయాలని మత్పరాయణవై ఉండు, తర్వాత దురాచార పరులకి ఇబ్బంది అవుతుంది, అంటే ఆచార వ్యవహారం, చెడు పనులు చేయడం, బాధ పెట్టడం వల్ల బాధ వస్తుంది, ఇవన్నీ చెప్తారనమాట. అంటే ఆ ఆ పరమాత్మ పట్ల విశ్వాసం పెంచుకున్నవాడు ఎప్పుడు నష్టపోడు, నష్టానికి గురి కాడు. నా భక్తుడు అన్నాడు నష్టపోడు అని ఒక పాయింట్. అంటే ధైర్యం ఇస్తారనమాట, అభయం ఇస్తారు. అభయం ఇస్తూ అర్జున, స్త్రీ వేశ్య శూద్రులను అట్లే చండాల పాప యోనిజులను నన్ను శరణ పొంది పరమగతినే పొందారు. అంటే ఇది కేవలము హై క్లాస్ వాళ్ళకేనా అండి ఈ జ్ఞానం అంటే? లేదు, ఎవరికైనా ఒకటే రూల్. స్త్రీ అయినా చేసుకోవచ్చు, వైశ్యులు చేసుకోవచ్చు, శూద్రులు చేసుకోవచ్చు, చండాలు చేసుకోవచ్చు, ఎలాంటి యోనిలు ఎలాంటి జన్మలు తీసుకున్న వాళ్ళైనా సరే ఈ సాధన చేసి అంటే పరమాత్మ మీద విశ్వాసం పెట్టుకొని ఉన్నత పరమాత్మ స్థితికి చేరవచ్చు అని చెప్తారు. అంటే ఏ కండిషన్స్ లేవు, జాతి మత భేదాలు ఏమీ లేవు, మన బుర్రలో ఉన్న భేదాలని తీసేయండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. చెప్పి నాయందే నీ మనస్సును లగ్నము చేయుము, నా భక్తుడవ కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము, ఈ విధంగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణవైనచో నీవు నన్నే పొందగలవు. అంత విశ్వాసం అంటే స్టెప్ బై స్టెప్, కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా విశ్వాసాన్ని పెంచుకోవడం గురించి చెప్తారు. చెప్పాక మన 10వ అధ్యాయం విభూది యోగం. ఈ యోగం ఈ అధ్యాయం స్టార్టింగ్ లో ఒక మాట అంటారు. ఈ రాజవిద్యా రాజగుహ యోగం స్టార్టింగ్ లోనే ఏమన్నారు? దోష దృష్టి లేని భక్తుడవు అన్నారు. ఇక్కడ ఏమంటారంటే ప్రేమ గల భక్తుడవు అంటారు. అంటే దోషం పోయింది, ఇప్పుడు ఎంత వచ్చింది, ఏమైందంట, ఎంత విశ్వాసం వచ్చిందంటే ప్రేమగా మారిపోయింది. ఆ విశ్వాసం ప్రేమగా పరివర్తన చెందింది. ప్రేమ ఉన్న దగ్గర ఏ లోపాలు వెతకం, ఏమీ ఉండదు, ఇదొక్కటే ఉంటది. అంగీకారం అంగీకారం అంగీకారం, ఏం జరిగినా కూడా అంగీకారం. ఇది ప్రేమ యొక్క మ్యాజిక్. అది ఉంది నీకు. అందుకని మరలా చెప్తున్నా, నీ మేలు గోరి మరలా చెప్తున్న వచనం వినుము, ఇవి మిక్కిలి గోప్యములు మహిమాన్వితములు అని చెప్పి విభూతుల గురించి అనమాట. అంటే ప్రతి లక్షణాన్ని కూడా, లక్షణానికి దివ్యత్వాన్ని జోడించి దాన్ని దివ్యంగా మార్చేయి. ఇప్పుడు ప్రేమ ఉంది, అది కండిషనల్ గా ఉంది, అన్కండిషనల్ చేసాయి. స్నేహం ఉంది, దానికి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాం, కండిషన్స్ తీసాయి, అన్కండిషనల్ చేసాయి. అలాగా ప్రతి లక్షణాన్ని కూడా, దుర్గుణం ఉంది, దాన్ని సద్గుణంగా మార్చేసాయి, ఆ సద్గుణాన్ని కూడా దివ్యత్వాన్ని జోడించు. ఇది నేర్పిస్తారనమాట విభూతి యోగంలోన. అందుకని జ్ఞానవిక అంటారు అని. విభూతుల గురించి అంటే ఇంతవరకు ఏం చెప్పారు? బాడీ మూల ప్రకృతి నుంచి వచ్చింది, చైతన్యం మూల చైతన్యం నుంచి వచ్చింది, ఇవన్నీ నేనే అంటారు. ఈ అధ్యాయంకి వచ్చేసరికి భావనలు కూడా నేనే అంటారు. చూడండి, నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము, ఇంద్రియ నిగ్రహము, శమము, సుఖదుఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములన్నీను నా వలనే కలుగును. అంటే భావాలన్నీ కూడా నా వలననే కలుగును. ఇక్కడ నా వలనేనే అంటే ఆయన పుట్టిస్తున్నారని. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులే కదా.
ఈ భావనలన్నీ కూడా మనలోన ఎవరి వలనో లేకపోతే మన వల్లనో కలుగుతాయి. అంటే ఇవి కలిగినప్పుడు ఈ భావనలని హింసకి వినియోగిస్తున్నానా, అహింసకి వినియోగిస్తున్నానా? నాలో కలిగిన భావనలు దేని వల్ల కలుగుతున్నాయి? నా అహం వల్ల కలుగుతున్నాయా, నా నేర్చుకోవడం వల్ల కలుగుతున్నాయా, దేని వల్ల కలుగుతున్నాయా అని నేను గమనించుకోగలిగినప్పుడు భావనల్లో కూడా దివ్యత్వాన్ని జోడించగలను. భావనల్ని కూడా మంచికి, అంటే ఇప్పుడు అసూయ, అసూయను కూడా మంచికి వాడచ్చు. అలాగే కీర్తి, అపకీర్తి. ఇప్పుడు ఏదైనా చెడు జరిగింది, నా గౌరవ మర్యాదకి భంగం కలిగింది, అప్పుడు ఆవేశపడిపోతామా? బాధలోకి వెళ్తాం, వెళ్ళకపోవడం అంటూ జరగదు. అయితే ఈ బాధ ఎందుకు వచ్చింది, నేను ఎవరికి ఇచ్చానని దాన్ని జ్ఞానం వైపు మళ్లించడమా, అన్నా నన్ను ఎంత అంటావా అని చెప్పి ప్రతీకారం వైపు మళ్లించడమా, ఇది మన మీద ఆధారపడి ఉంటుంది. అందుకే నా వల్లే కలుగును అంటే ఇది కలిగించేవాడు కూడా పరమాత్మగా చూడు, అప్పుడు దాన్ని కూడా లెర్నింగ్గా మార్చగలుగుతాం. అది నేర్పిస్తారు ఈ అధ్యాయంలో. ఇవన్నీ చెప్పాక అర్జునుడు అడుగుతారు, మీ విభూతుల గురించి చాలా విస్తారంగా చాలా చక్కగా చెప్పారు, కానీ ఇంకా 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 డీటెయిల్గా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ విశ్వంలో మీ విభూతులకి అంతే లేదు, అది నాకు అర్థమయ్యింది, నాకు బాగా అర్థమయ్యింది. కాబట్టి ప్లీజ్ మీరు పరబ్రహ్మ, మీరు పరమాత్మ, మీరు పరంధాముడు, మహర్షులు మిమ్మల్ని సనాతన పురుషుడని, దివ్య పురుషుడని, దేవాదిదేవుడని, జన్మరహితుడని, సర్వవ్యాపి అని ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు, అసితుడు, దేవుళ్ళు, వ్యాస మహర్షి వీళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదంతా సత్యమే అని నేను ఇప్పుడు విశ్వసిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను, నాకు అర్థమయ్యింది, ఇవన్నీ కూడా సత్యమే అని నాకు అర్థమయ్యాయి అని చెప్తూ నేను ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను అలా అవ్వాలనుకుంటున్నాను. ఈ సృష్టిలో మీ విభూతులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఏవేవైతే ఉన్నాయో ఆ విభూతుల ద్వారా, ఆ ఆ ఆ వ్యక్తుల ద్వారా, లేదంటే ఆ పర్సన్స్ ద్వారా ఈ జ్ఞానాన్ని, ఈ దివ్యత్వాన్ని, ఈ విభూతిని నేలో నేను డెవలప్ చేసుకోవాలని నిరంతరం నాకు నేను మననం మననం చేసుకుంటూ నేను అలా మారడానికి నాకు ఈజీ అవుతుంది, ఫాస్ట్గా నేను ఎదగలుగుతాను. అందుకు నాకు చెప్పండి, మీరే చెప్పగలరు, అది మీ వల్ల మాత్రమే సాధ్యమని అర్జునుడు మళ్ళీ అడుగుతారు. అక్కడి నుంచి మొదలవుతుంది ఏంటంట, విభూతి యోగంలోని విభూతుల్ని వివరించడం. ఇంకా అక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 19వ శ్లోకం మొదలు 42వ శ్లోకం వరకు విభూతుల గురించి చెప్తారన్నమాట. అంటే ఇక్కడ విభూతులు అంటే చాలా కోణాలు ఉంటాయి. ఒక ప్రాణి తాను తనని తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి తాను నేర్చుకున్న విషయాన్ని అల్టిమేట్గా ఆచరణలో పెట్టడం. ఇప్పుడు వాసుకి వాసుకి కదా, వాసుకి తన శరీరాన్ని మందర పర్వతాన్ని చిలకడానికి దేవతలకి రాక్షసులకి ఇచ్చేస్తుంది. ఆ శరీరాన్ని అటు ఇటు అటు ఇటు ఒక పర్వతానికి చుట్టేసి నలుపుతూ ఉంటే ఆ శరీరం కట్టవదా, రక్తం రాదా, నొప్పి రాదా, ఇవన్నీ వస్తాయని తనకు తెలియదా? అయినా కూడా వాళ్ళకి సహాయం కావాలి, వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తున్నారు, ఎంతో తపనతో ఉన్నారు, నా వల్ల జరిగినది, నా వల్ల నేను ఏం చేయగలను అది నేను చేస్తాను అని చెప్పి వీటన్నిటికీ ఒడ్డి ఆ పెయిన్ అంతా భరిస్తూ తాను అంగీకరిస్తుంది, తనను తాను సమర్పించుకుంటుంది. సమర్పణ అనేది ఎంత హై లెవెల్లో నేర్చకపోతే వాసిగా పనిచేస్తుంది చెప్పండి. అలాగా ఒక్కొక్కరిని ఎగ్జాంపుల్స్గా చూపిస్తారనమాట, చూపించి నేర్పిస్తారు. అలాగే విభూతులన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం 10వ అధ్యాయం. ప్రతి విభూతి గురించి వివరంగా, అంటే ప్రతి విభూతిలోంచి ఏం నేర్చుకోవాలి, ఏ తత్వాన్ని, ఏ దివ్య లక్షణాన్ని నేర్చుకోవాలి, ఏ లక్షణాన్ని ఎంతగా డెవలప్ చేయాలంటే అది దివ్యత్వాన్ని సంతరించుకోవాలి, అది గోల్డెన్ అయిపోవాలబ్బా, అది ప్రకాశవంతం అయిపోవాలి, అది డైమండ్ అయిపోవాలి, ప్రేమ డైమండ్ ప్రేమ అయిపోవాలి. అలాగా అప్పుడే అది విభూతి అవుతుంది. లక్షణానికి మళ్ళీ ఏంటి, చెడు లక్షణం కాదు, మంచి లక్షణానికి దివ్యత్వాన్ని జోడిస్తే విభూతి అవుతుంది. అంటే ఏమైనా కానీ వాడు దైవంగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నేను దైవంగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకోకపోతే ఎలా ఎదుగుతాము అని ఆ పరస్పర సహకారంతో ఎదగడానికి ట్రై చేయడం అన్నమాట. అది విభూతుల ద్వారా మనకి అందించారు. సో ఇక్కడ వరకు మనం 1 నుంచి 10వ అధ్యాయం. అండ్ ఇంకోటి ఏంటంటే అందరికీ నా ఒకటే మనస్ఫూర్తిగా విన్నపం, ఏ విభూది అలవాటు చేసుకున్నా చేసుకోకపోయినా ఒక్క విభూది ప్రతి ఒక్కడు అయ్యి తీరాలి.
ప్రతి ఒక్కరు గోప్య విషయ రక్షణమున మౌనమును నేను మౌనం వహించాలి. రహస్యమైన విషయాన్ని రహస్యంగా ఉంచడానికి మౌనంగా ఉండాలి. ఎవరో ఏదో ఒక విషయం వచ్చి మనకు చెప్తారు, మనతో నేను ఎవరితోని షేర్ చేసుకోలేను నీతో తప్ప అని చెప్తే ఆ విషయాన్ని తీసుకెళ్ళి 10 మందికి పనిచేసి వాళ్ళ పరువు తీసి వాళ్ళకి బాధ కలిగించి మనం బాధపడి చాలా న్యూసెన్స్ చేస్తాం. ఇలాగ ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. అంతేకాదండో, దాని ఫలితం అనుభవించాల్సి వచ్చినప్పుడు నరకం చూస్తాం. తట్టుకోవడం చాలా కష్టం. అందుకని గోప్య విషయ రక్షణమున మౌనమును నేను. మౌనం అనేది పరమాత్మ యొక్క విభూతి. పరమాత్మ స్థితికి వెళ్ళాలంటే ఈ లక్షణాలన్నీ మన ఆత్మ చైతన్యంలో అప్లోడ్ చెయ్యాల. ఈ లక్షణంతో మొదలు పెడదాం. గోప్య విషయ రక్షణమున మౌనమును నేను. మౌనం అయిపోవాలా, అవసరంలే. కోడలు చెప్పిన విషయం కొడుకు చెప్పక్కర్లా, అత్త చెప్పిన విషయం ఇంకోళ్ళకి చెప్పక్కర్లా, అక్కర్లా, అవసరం లేదు, అవసరమే లేదు. చెవులోకి కూడా పంపకండి. చెవులోకి వెళ్ళిందా ఫోన్లే, ఓకే అయిపోయింది, డన్, కథం, అయిపోయింది. దాన్ని బుర్రలోకి కూడా తీసుకెళ్ళదు. ఒక వ్యక్తి తన కష్టాన్నో తన బాధనో తన రహస్యాన్నో మనతో షేర్ చేసుకుంటున్నారంటే మనని ఎంత ఉన్నతంగా చూస్తున్నారో అది ఆలోచించండి. అందుకు ఎప్పుడూ కూడా ఎవ్వరి రహస్యాన్ని ఎవ్వరి దగ్గర ఓపెన్ అవ్వదు. ఎంత అవసరమైనా కూడా ఇలాగే బంధాలు నిలబడతాయి. ఇవి చెప్పడం వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోతాయి, ఎన్నో బంధాలు కుటుంబాలు నాశనం అయిపోతాయి. కాబట్టి గోప్య విషయ రక్షణమున మౌనమును నేనుగా ఉన్నానా లేదా ప్రతి క్షణం చెకింగ్ 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 చేసుకుని తీరాలి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. రేపు మనం 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.